హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. తన దాహార్తిని తీర్చుకోవడానికి స్వాతి చినుకుకై ఆకాశం కేసి ఎదురుచూస్తున్న చాతక పక్షుల్లా మనందరం సుజ్ఞాన సముపార్జనార్తిని తీర్చుకోవడానికి సోమవారం సాయంత్రం లేదా శుక్రవారం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాం కదా. మన జ్ఞాన తృష్ణను తీరుస్తున్న కృష్ణ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మహాభారతం చెప్తుంటే ఆ జ్ఞాన రసఝరిలో మనందరం ఓలలాడుతున్నాం. ఆ రసాస్వాదనలో భాగంగా వారు శ్రోతల కోరిక మేరకు ఆదికవి వాల్మీకి ప్రణీతమైన ఆది మహాకావ్యమైనటువంటి రామాయణాన్ని శ్రీరామనవమి నాడే మొదలుపెట్టి మనందరికీ వివరించబోవడం మన సుకృతం. రామో విగ్రహవాన్ ధర్మః అన్నది ఆర్యోక్తి. రాముడు అంటే నడిచే ధర్మం అని అర్థం. ఎన్నేళ్లైనా ఈ భూమి ఉన్నంత వరకు మనం మన పిల్లలని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దే క్రమంలో వారికి చెప్పే మొట్టమొదటి మాట రాముడు మంచి బాలుడు అని. ఆ రాముడు ఎలా ఏ విధంగా ఆచంద్రతారార్కం ఆదర్శమూర్తిగా నిలిచాడో చెప్పే గాథే రామాయణం. ఒక మహామనీషిగా మానవజాతి యావత్తుకు ఆదర్శప్రాయంగా నిలబడిన ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక భర్త, ఒక స్నేహితుడు, ఒక హితుడు, ఇలా మనకున్న అన్ని బంధాలకు బాంధవ్యాలకు ఆయనే ఆదర్శమూర్తి. రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన వేదం. మానవుడు తన జీవితంలో ఎలా జీవించాలో నేర్పే అద్భుత ప్రవర్తనాసార గ్రంథం. ధర్మం యొక్క గెలుపుని చవిచూపించే అద్భుత కావ్యం. తన తండ్రి మాట కోసం చక్రవర్తి సింహాసనాన్నే తృణప్రాయంగా వదిలేసిన త్యాగానికి ప్రతీక. అంతేనా? కుటుంబ వ్యవస్థలో ఉన్న అన్ని బంధాలను బాంధవ్యాలను ఇంతకన్నా గొప్పగా మరేదీ వివరించలేదేమో. తను చిన్న ఉడతే అయినా తను ఏమీ చేయలేను అని కూర్చోకుండా నువ్వు చేయగలిగిన పనిని శ్రద్ధగా చేసినప్పుడు దాని ఫలితం అత్యద్భుతంగా ఉంటుందని, రాముడంతటి వాడే దానిని గుర్తించి గౌరవిస్తాడని చాటి చెప్పి మనలో ఆత్మస్థైర్యాన్ని నింపే వ్యక్తిత్వ వికాస శాస్త్రం ఇది. ఇలా చెప్పుకుంటూ వెడితే రామాయణ వైశిష్ట్యమే ఒక గొప్ప కావ్యం అవుతుంది. అసలు ఇదంతా కాదు, మనం రామాయణం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు మంచి అంటే ఇది అన్న విషయం మనకు తెలిసినప్పుడు మాత్రమే అందులో ఎంతో కొంత మనం నేర్చుకుని దాన్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అసలు విషయమే మనకు తెలియనప్పుడు ఆచరణకి ఆస్కారమే లేదు. ప్రస్తుత కాలంలో పతనమైపోతున్న నైతిక విలువలను పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా మనందరం రామాయణం వినాలి. మనం వినడమే కాకుండా మన తర్వాత తరాల వారు కూడా వినేలా చేయాలి. అప్పుడే ఈ అయోమయ ప్రపంచ పరిస్థితి నుంచి శాంతిమయ ప్రపంచం వైపుకి వెళ్ళగలుగుతాం. కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు వసుధైక కుటుంబంగా ఏర్పడగలుగుతాం. అంతటి మహామహిమాన్వితమైన గాథను కృష్ణ చైతన్య గారి మాటల ద్వారా తెలుసుకుని తరిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలమ్మ. యావస్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే. ఈ భూమి మీద నదులు పర్వతాలు ఉన్నంత వరకు రామాయణం నిలిచి ఉంటుంది అన్నది ఆర్యోక్తి. అంతటి మహోత్కృష్టమైన రామాయణాన్ని మీ మాటల ద్వారా వినడం మాకెంతో ఆనందదాయకం. ఈ అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఆ మహోత్కృష్టమైన గాథని మీ మాటల ద్వారా మాకు తెలియజేస్తారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ తారక మంత్రంతో మనం రామాయణం అనే ఒక మహాకావ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి రామాయణాన్ని మహాకావ్యం
అని రకరకాల సంప్రదాయాలలో వాళ్ళు దీన్నెందుకన్నారు అంటే, ఇది ఒక ఆది ఋషి, ఆది కవి నోట్లోంచి వచ్చిన ఒక కావ్యము. ఎందుకు ఆయన్ని ఆది ఋషి అన్నారు? ఆది యోగి అన్నారు? ఏమిటి అనే పూర్వాపరాలలోకి మనం వెళ్ళే ముందు, సమస్త భూమండలంలో ఎన్ని మహాయుగాలు గడిచినా, ఎన్ని మన్వంతరాలు గడిచినా, ఎన్ని సంప్రదాయాలు వచ్చినా పోయినా, ఆ జీవాత్మ పరమాత్మకు ఎలా శరణాగతి పొందాలి అనే ఒక తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా తన జీవితము నుంచి మనకు చెప్పగలిగిన ఒక్క ధర్మశాస్త్రమే ఈ రామాయణం. అందుకనే ఈ రామాయణాన్ని ఎప్పుడైతే ఒక జీవుడు నిర్బలత్వంలోకి వెళ్ళిపోతాడో, అంటే ఎటువంటి బలము లేనివాడై, ఎటువంటి ఆసరా లేనివాడై, ఈ భూమి మీద తన పాదాల మీద తను నిలవలేని స్థితిలో తను పూర్తిగా ఒక నిరాశ్రయుడై బాధలోకి జారుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తి యందు మళ్ళీ ధర్మజాగృతిని చేసి, ధర్మము మీద అనురక్తిని, ధర్మనిరతిని అతనిలో కలిగించే ఒక మహాకావ్యమే ఈ వాల్మీకి నోట వచ్చిన మహాకావ్యం. అదే రామాయణ మహాకావ్యం. మనం మహాభారతం చెప్పుకున్నాం. అందులో రామాయణాన్ని నేను ఎలా మొదలు పెడతానంటే, మహాభారతంలో ఎప్పుడైతే వనపర్వంలో ఆ యుధిష్ఠిరుడు చాలా శోకసంద్రంలో మునిగిపోయాడో, అంటే అతను శోకసంద్రంలో మునిగింది రాజ్యం చేజారిందనో, లేకపోతే తనకు ఇహంలో భోగం లేదనో కాదు. ఆయన ఒక తపస్వి, సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన ఎలా అయినా అరణ్యవాసంలో కందమూల ఫలాలు తింటూ చాలా సాధన చేసుకుంటూ బ్రతికేసేవాడు. కానీ అతన్ని నమ్ముకున్న అతని నలుగురు తమ్ముళ్ళు ప్లస్ ఆయన్నే నమ్ముకున్న భార్యకి అవమానమై ఎన్నో రకాల, అంటే ఒక స్త్రీమూర్తిని సభలోకి లాగేసి తనను వివస్త్రగా నిలబెడదామనుకునే ఒక గొప్ప అవమానం, ఒక అతి మహోత్కృష్టమైన అవమానం. ఏ స్త్రీమూర్తికి ఏ యుగంలో అలాంటి అవమానం జరగలేదో, తన భార్య అలాంటి అవమానమైన పరిస్థితిని ఎదుర్కొని ఎప్పుడైతే ఇక నారచీర కట్టి ఆ వనవాసంలోకి వచ్చిందో, అది చూసి తట్టుకోలేక ధర్మరాజు మార్కండేయ మహర్షి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మార్కండేయ మహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎన్నడైనా ఏ యుగంలో అయినా ఈ భూమండలం ఉన్నంత కాలంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇంత కష్టం వచ్చిందా? అసలు ఎవరైనా చేజేతులారా వారి రాజ్యాన్ని చేజార్చుకొని ఇలా వనవాసాలు పట్టుకు తిరిగారా? వారు తిరిగితే పర్వాలేదు, కానీ వారి భార్య కూడా చాలా బాధలు పడిందా? ఇంకా ఇంత బాధపడుతూ కూడా ఒక మనిషికి సత్యధర్మముల మీద నిష్ట ఎలా కలుగుతుంది అని అసలు నా పరిస్థితి తలుచుకుంటేనే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే నేను ఇంటి పెద్దగా ఫెయిల్ అయిపోయాను. నా తమ్ముళ్ళ ముఖంలో ఆనందం లేదు, నా భార్య ముఖంలో సంతోషం లేదు. కాబట్టి మార్కండేయ మహర్షి, నా కాళ్ళ కింద ఉన్న మట్టి జారిపోతుంది, నేను నిలవలేకపోతున్నాను, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు పూర్తిగా నా మనసు ఆ దుఃఖసాగరంలో మునిగిపోయింది, ఇంకా నేను పట్టుకోవటానికి ఏమి మిగిలుంది? నీళ్లల్లో పడిపోయి ఆ భవసాగరంలో పడిపోయి మునిగిపోతున్న ఒక వ్యక్తితో తనను తను పోల్చుకుంటే అప్పుడు మార్కండేయ మహర్షి చెప్పాడు, దేనిని పట్టుకుంటే నీ యందు ధైర్యం వస్తుందో, దేనిని పట్టుకుంటే నీకు మళ్ళీ ధర్మనిరతి కలుగుతుందో, ధర్మము మీద శ్రద్ధ కలుగుతుందో అలాంటి ఒక మహాకావ్యమును నేనిప్పుడు చెప్తున్నాను. దీన్ని రామోపాఖ్యానం అంటారు. ఇది వనపర్వంలో మహాభారతంలో మార్కండేయ ఋషి ద్రౌపదీ యుధిష్ఠరులకు, అక్కడ ఉన్న పాండవులందరకు, అక్కడ ఉన్న ఋషి పుంగవులందరకు ఆయన రామోపాఖ్యానంగా వర్ణించాడు. కాబట్టి మహాభారతం ఎందుకు పంచమ వేదం అయ్యిందంటే రామాయణం మహాభారత అంతర్గతం కాబట్టి. ఆ మహాభారతంలోనే రామాయణాన్ని పట్టుకొని ధర్మమును నేర్చుకున్నాడు కాబట్టి యుధిష్ఠిరుడు. అందుకనే మహాభారతాన్ని పంచమ వేదం అనేశారు. ఎందుకంటే అందులోనే భగవద్గీత, అందులోనే రామాయణం, అందులోనే సమస్త గ్రంథాలు ఉన్నాయి. మార్కండేయ మహర్షి చెప్తూ డైరెక్ట్గా రాముడు ఎలా పుట్టాడు అనే దాంట్లోకి వెళుతున్నాడు. ఇప్పుడు నేను
అసలు రామాయణం ఎక్కడ మొదలయ్యింది అనే సంగతికి మనం వెళ్ళాలంటే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నది 27వ మహాయుగం. వైవస్వత మన్వంతరంలో 72 మహాయుగాలొస్తే, అందులో మనం 27వ మహాయుగంలో బ్రతుకుతున్నాం. అందులో కలియుగంలో కృష్ణద్వైపాయన వ్యాసుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ భూభారహరణాన్ని చేసి మనకిచ్చేసిన ఈ కలియుగంలో మనం బ్రతుకుతున్నాం. ఇవాళ నుంచి మనం కనీసం 3 మహాయుగాల వెనక్కి వెళ్ళాలి. అలాంటిది 24వ మహాయుగంలోకి మనం వెళ్ళాలి. 24వ మహాయుగంలో జరుగుతున్న కృతయుగం అంటే సత్యయుగం చివరాఖరి దశలో ఒక గొప్ప విషయం జరిగింది. ఏమిటి జరిగింది అంటే, భృగు మహర్షికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు ప్రచేత. ఆ ప్రచేతుడు మహాజ్ఞాని, మహాతపస్వి. అంటే భృగు సంతతిలో వచ్చిన వాళ్ళందరికీ చాలా మహోత్కృష్టమైన జ్ఞానం ఉంటుంది. అలాంటి వాడే ఈ ప్రచేతసుడు కూడా అతి మహోత్కృష్టమైన మునిగా మనకు శాస్త్రం చెప్తుంది. ఆయనకు ఎందరో పిల్లలున్నారు. కానీ దశమ గర్భాన ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. పుట్టగానే ఆ వ్యక్తికి ఆయన పెట్టుకున్న పేరేంటంటే రిక్షకుడు అని పేరు పెట్టాడు. రిక్ష అనే పేరు గల్ల ఒక బాలుడు. ఆ బాలుడు ఆ ఋషిముని ఆశ్రమాల్లో తిరుగుకుంటూ ఆ ప్రచేతసుడు చేత ఎన్నో రకాల ధర్మ సూక్ష్మములు తెలుసుకుంటూ పెరగసాగాడు. అంటే ఆ బాలుడేమి చిత్తము తెలిసిన బాలుడేమీ కాదు. అంటే చాలా ఏజ్ అయిపోయిన బాలుడేమీ కాదు. ఒక 3, 4, 5 సంవత్సరాల బాలుడు ఈ రిక్ష అనే పేరు గల్ల ఈ బాలుడు. ఒకరోజు చిత్రకూట ప్రాంతం నుంచి ఆయన ఒక తీర్థయాత్ర చేసుకుంటూ ప్రచేతుడు యొక్క భార్య వెళుతుండగా ఒక పిల్లలు లేని నిషాదుడు ఆ పిల్లవాడిని తస్కరించాడు. ఆ పిల్లవాడిని దొంగతనం చేశాడు. చాలా దీర్ఘకాలంగా వెతకసాగాడు ఆ భృగువంశంలో పుట్టిన ప్రచేతసుడు అనే ఒక ముని. అయినా అతనికి అంతు చిక్కలేదు. ఇక ఆ బాలుడు అంటే రిక్ష అనే పేరు గల్ల ప్రచేతసుడికి 10వ సంతానంలో పుట్టిన బాలుడు ఇక చేజారిపోయాడు. చేజారిపోయి అతను ఆ నిషాదుడు యొక్క కుటుంబంలో పెరగసాగాడు. ఇక నిషాదుడు ఏమిటి అంటే, అతనికి పిల్లలు పుట్టకపోవటం వల్ల ఈ బాలుడిని ఆయన తస్కరించాడు కదా. ఇక ఆ సంస్కారములతో అంటే ఒక ఋషి ముని ఆశ్రమాల్లో తిరిగిన బాలుడికి ఇప్పుడు నిషాద సంస్కారములు ఇస్తూ పెంచసాగాడు. అంటే బాలుడు అప్పుడు వరకు ఆ ఘృతముతో సాత్విక భోజనాన్ని ఆయన తింటూ అప్పుడే సంధ్యావందనాది క్రియలన్నీ నేర్చుకుంటున్న బాలుడి చేత ఇక మాంసము, వేట ఇట్లాంటి క్రూరమైన విషయాలన్నీ ఆ నిషాదుడు నేర్పించాడు. ఎందుకంటే ఆ అడవిలో తిరిగి ఆ నిషాదుడు ఆ అరణ్య మృగాలను సంహరిస్తూ అక్కడ బ్రతకసాగటం అది ఆయనకు తెలిసిన జీవనోపాధి. అలాగే ఈ రిక్ష అని పేరు గల్ల బాలుడికి అంటే తస్కరించిన తర్వాత పేరు మార్చాలి కదా. కాబట్టి ఆ పేరు ఏమని పెట్టాడంటే లోహజంగుడు అని కొన్ని పురాణాల్లోనూ, తర్వాత రత్నాకరుడు అని ఇంకొన్ని పురాణాల్లోనూ చెప్పబడింది. లోహజంగనుడు అంటే ఏమిటంటే, ఎవరి పాదములైతే ఇనుపు పాదముల్లాగా ఉంటాయో, చాలా స్ట్రాంగ్గా ఐరన్ మ్యాన్ లాగా ఉక్కు పాదంలాగా ఉండే పాదములు కలిగినవాడు అని లోహజంగుడంటే దాని అర్థం. రత్నాకరుడంటే ఎవడైతే అన్ని రత్నములను అతని దగ్గరే పెట్టుకుంటాడో అతను రత్నాకరుడు. అంటే భూప్రపంచంలో ఉన్న అన్ని రత్నములు ఆయన దగ్గరే ఉంటాయి. అది 1 సంపాదిస్తే ఉంటాయి, 2 తస్కరిస్తే ఉంటాయి. కాబట్టి రత్నాకరుడు అనే ఒక పేరు. అలా బాలుడు కూడా పెరగసాగాడు. ఆ నిషాదుడి యొక్క కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. అతను పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ ఒక నిషాద తెగకు చెందిన ఒక అమ్మాయితో ఆయన వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎందరో పుత్రులు పుట్టారు. అలా కాలం గడుస్తూ ఉండగా కొన్నాళ్లకు అరణ్యంలో అంటే ఆ రాజ్యంలో అప్పుడు విపరీతమైన కరువు కాటకం వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే సత్యయుగాంతంలో జరుగుతుంది. అంటే 24వ మహాయుగంలో ఎప్పుడైతే సత్యయుగానికి త్రేతాయుగానికి సంధి ఉందో ఆ సమయంలో జరుగుతున్న కథ.
ఆ సత్యయుగ చివరాఖరి సంవత్సరాల్లో జరుగుతున్న కథ. ఇంకా ఆ యుగాంతం అవ్వవస్తుంది. యుగానికి ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ టైంలో విపరీతమైన కరువు రాజ్యంలో ఏర్పడింది. భూమి మీద సుభిక్ష మొత్తం నశించింది. దుర్భిక్ష అనేది తాండవిల్లుతుంది. అలాంటి ఒక తరుణంలో ఎండలు బాగా ఉధృతంగా ఎండలు ఉండి అక్కడ ఉన్న అరణ్యాలన్నీ ఎండిపోసాగాయి. దానివల్ల ఇక అక్కడ ఉన్న జంతువులు అవి కూడా కృషించసాగాయి. ఇక 12 సంవత్సరాలుగా ఆ కుటుంబం నరకయాతన అనుభవిస్తూనే ఉంది. అంటే తిండికి, గుడ్డకి కష్టంగా బ్రతుకుతూనే ఉంది. అలాంటి ఒక ఆపత్కాల పరిస్థితులలో తన వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిదండ్రులను, అంటే ఎక్కడి నుంచైతే నిషాదుడు తస్కరించి తెచ్చాడో అతనిప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు తన తండ్రి. సో వయోవృద్ధుడైన తండ్రి, తల్లి, దాని తర్వాత అతను పెళ్లి చేసుకున్న భార్య, అతనికి పుట్టిన పిల్లలను పోషించటానికి కాంట్ బట్ పొజిషన్‌లో, అంటే అతని చేతిలో ఇంకేమీ లేక ఇక ఆ తీర్థయాత్రలకు వచ్చిన ఆ బాటసారులను ఆయన ఏ బాణములతో, ఏ విల్లుతో, ఏ బాణములతో అయితే క్రూర మృగాలను వేటాడాలో అలాంటిది ఇప్పుడు బాటసారులను, ఆ తీర్థయాత్రకు వచ్చిన ఆ తీర్థయాత్రికులను అదే విల్లుతో, అదే బాణములతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం, వాళ్ళు వేసుకున్న నగలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ రత్నాలు అవి తస్కరించటం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ కేవలం హృదయం లేని మనిషి కాదు, కుటుంబాన్ని పోషించుకోవటం చేతకాక ఇప్పుడు ఉన్న ఆపత్కాల ధర్మంలో అటువంటి దుర్భిక్ష జరుగుతున్నప్పుడు ఎలా బ్రతకాలో తెలియక ఇలాంటి ఒక పనికి దిగజారిపోయాడు ఈ లోహజంగనుడు. ఇలాంటి పరిస్థితిలోకి జారిపోయాడు ఆ లోహజంగుడు. ఇప్పుడు పేరు పెట్టినట్టుగానే ఆ లోహజంగుడు లేదా రత్నాకరుడు అనేటట్టుగా ఇప్పుడు పూర్తి క్రూరుడుగా మారిపోయాడు. ఇక కొన్ని సార్లు ఆ బాటసారులతో ఏమైనా, అంటే వాళ్ళు అడిగినది ఇవ్వకపోతే, ఇతను చూపించిన విల్లుకో దానికో బెదరబడకపోతే వాళ్లను చంపటానికి కూడా సాహసించేవాడని మనకు శాస్త్రం చెప్తుంది. అలా పేరుని సార్థకత్వం చేసుకోవటానికి రత్నాకరుడయ్యాడు. ఎందుకంటే ఇక బాటసారుల దగ్గర ఆహారాన్ని లాక్కొని, ఆ తిండిని, ఆ ద్రవ్యములన్నీ లాక్కున్న తర్వాత వారి శరీరముల మీద ఉన్న అతి కాస్ట్లీ డైమండ్స్, పోల్స్, రత్నములన్నీ కూడా ఇతని దగ్గరకే వచ్చి చేరాయి. అలాగా ఒక వ్యక్తి ఒక మహోత్కృష్టమైన కుటుంబంలో పుట్టి ఒక ముని ఆశ్రమాల్లో పెరుగుతున్న ఒక రిక్ష లోహజంగనుడుగా, దాని తర్వాత రత్నాకరుడుగా ఎదిగి పూర్తి క్రూరత్వంలో నిమగ్నమై బ్రతుకుతున్న రోజులవి. అలాగే ఈ సత్యయుగం కూడా ఇక అంతానికి వచ్చేస్తుంది. అలాంటి ఒక పరిస్థితులలో ఒకానొక రోజు ఆయన మళ్ళీ డ్యూటీకి ఎక్కాడు. ఆయన ఈ బాటసారులు ఎవరు కనబడతారా వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర లాక్కుందామని. సో పూర్తిగా ఒక యోగి పుంగవుల్లాగా సప్త మహర్షులు ఆ దారిన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చేతిలో ఒక కమండలం, ఆ దండం, వారి మెడలో రుద్రాక్షలు, తులసిమాలలు తప్ప వారి దగ్గర ఏమీ లేవు. కూర్చోవటానికి, తపస్సు చేసుకోవటానికి ఒక కుశగ్రాసంతో చేసిన ఒక ఆసనం, అది తప్ప వారి దగ్గర ఏమీ లేవు. అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ రత్నాకరుడు ఇప్పుడు తన బాణాన్ని, ఆ బాణతూణీరంలోంచి తీసిన ఆ పెద్ద పెద్ద బాణాలని, విల్లుని చూపించి బెదిరించసాగాడు. అప్పుడు సప్తమహర్షులందరూ ఇతన్ని చూసి నవ్వుకున్నారు. అందులో ఒకానొక ఋషి, అత్రి అని పేరగల్ల ఋషి వచ్చి, నీకు బుద్ధి లేదా ఇలాంటి ఒక పని చేసి బాటసారులను దోచుకొని బ్రతకటానికి? అంటే అతను చెప్పాడు, నేను దోచుకుంటున్నది కేవలం ఆపత్కాల ధర్మం వల్ల. నా చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. నా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం నేను ఈ పనికి దిగజారాను అనే సంగతి ఆ రత్నాకరుడు చెప్పాడు. చెప్పగానే అతను అత్రి ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఎంతో కొంత ఆత్మవిమర్శన, ఎంతో కొంత సాత్విక పరిజ్ఞానము, సంస్కారములు ఆ ఆత్మనందు లేకపోతే ఇలాంటి ఒక ప్రశ్నలకు వారు సరైన సమాధానం కూడా చెప్పలేరు. అలాంటిది అత్రి అనే ఒక సప్తమహర్షి, అంటే ఋషులు మీ యందు ఉన్న ఒక చేతనాన్ని జాగృతం చేసేవాళ్ళు ఋషులు.
అలాంటిది నీకు నేనొక క్వెషన్ అడుగుతాను. నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి, నీ వృద్ధులైన తల్లిదండ్రులను, నీ భార్యని, నీ భార్య యందు పుట్టిన నీ సంతానాన్ని పోషించుకోవటం కోసం ఈ ఆపత్కాల ధర్మం ఎప్పుడైతే భూమినందు 12 సంవత్సరాల దుర్భిక్షొచ్చిందో అప్పుడు దిగావు. ఇలాంటి ఒక పరిస్థితుల్లోకి ఇక ఇది అలవాటై ఇలాగే బ్రతుకుతున్నానన్న సంగతి నువ్వు ఒప్పుకున్నావు గదా! ఇప్పుడొక పని చెయి. నువ్వు చేస్తున్నది పాపమే. దీన్ని శాస్త్రమునందు పాపమనే అంటారు. ఎందుకంటే ఒకరిని హింసించి వారి సొమ్ముని, వారి ధనముని, వారు ఆహారముని వాళ్ళివ్వకపోతే వారి ప్రాణములను కూడా తస్కరించే ఒక పనిలో నువ్వున్నావు కాబట్టి, నువ్వు వెళ్ళి ఎవరి కోసమైతే నువ్వు ఇవన్నీ చేస్తున్నావో వారు ఈ పాపకర్మలో ఎంత భాగం తీసుకుంటారో తెలుసుకొని రా. అప్పుడు మేమిక్కడే నించుంటాం. నువ్వొచ్చే వరకు నేనిక్కడే ఉంటాం. ఎందుకంటే మేము యోగులం, మునులం. ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడేవాళ్ళం. నువ్వొచ్చి చెప్తే అప్పుడు నీ సమాధానాన్ని బట్టి మా దగ్గర ఉన్న మూల్యమైన వస్తువులను మీకిస్తాం అనే సంగతి రత్నాకరుడికి చెప్పగానే అప్పుడు వరకు చూసిన మనుషులు ఒక పక్క, సప్తమహర్షుల యొక్క తేజస్సు, వారి కళ్ళు, వారి వక్షస్సు చూసి ముగ్ధుడైన రత్నాకరుడు, సరే నేను వెళ్ళి నేను నీకు ఆన్సర్ తీసుకొనొస్తాను దీనికి సమాధానం అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఈ రత్నాకరుడు ఇంటికి వెళ్ళి ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, పిల్లలని అడిగితే, ఇది కేవలం నీ బాధ్యత మాత్రమే. నిన్ను కట్టుకొనొచ్చినందుకు ఆడదాన్ని నేనేమి చేయగలను? కాబట్టి నీకు సంతానాన్ని కనిపెట్టగలను. మమ్మల్ని పోషించే బాధ్యత నీది. తల్లిదండ్రులన్నారు, జీవితకాలం మేము మిమ్మల్ని పోషించాం కాబట్టి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకోవటం నీ ధర్మం కదా నాయనా. కాబట్టి ఇది నువ్వు ఎలా తీసుకొస్తున్నావనేది మాకనవసరం. మమ్మల్ని పోషించటం మాత్రమే నీ ధర్మం. ఆ ధర్మం నువ్వు చెయ్యి. అది పాపపు సొమ్ముతో మమ్మల్ని పోషించినా ఆ పాపం మమ్మల్ని అంటదు. ఎందుకంటే బాధ్యత నీది కాబట్టి నువ్వెలా తెస్తున్నావో నువ్వు నీ ఆత్మవిమర్శన చేసుకొని తీసుకురావాలి. కాబట్టి ఆ పాపముతో మాకు సంబంధం లేదు అని చెప్పేశారు. అది విన్న ఈ రత్నాకరుడు మనసు నిర్ఘాంతపోయి, ఇదేమిటిది, నేను వీళ్ళ కోసం ఇంతమంది బాటసారులను, ఇంతమంది వాళ్లను చంపి ఇంతమంది దగ్గర నుంచి సొమ్ము తీసుకొని వస్తే వీళ్ళు మాత్రం ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కనీసం నేను ఆ బాధ్యత తీసుకున్నాను కాబట్టి 10వ వంతు పాపమో, 5వ వంతు పాపమో, 20వ వంతు పాపమో తీసుకుంటానని కూడా వీళ్ళు అనట్లేదు అని చెప్పి చీ అనిపించి, తనకు జీవితం మీద, తను బ్రతుకుతున్న బ్రతుకు మీద, ఆ బ్రతుకు శైలి మీద అతనికి చిరాకు, చీదర వచ్చి ఆ ముఖం కిందకు పెట్టుకొని సిగ్గుతో వచ్చి సప్తమహర్షుల ముందు నిలబడిపోయాడు. నిలబడితే అప్పుడు సప్తమహర్షులు చెప్పారు, నాయనా, మనిషి జీవితం ఎంతో మూల్యమైన జీవితం. ఎందుకంటే 86 లక్షల జీవరాశులలోకి ఒక ఆత్మ వెళ్ళి పరిపరి విధాలుగా అక్కడ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యముల చేత బాధింపబడి ఎంతో బద్ధత్వాన్ని చేరుకొని, అంటే ఎంతో బద్ధత్వంలోకి కూరుకుపోయి చివరాఖరి దశలో ఒక మనిషి జీవితంలో వచ్చేది ఎందుకు అంటే పునరపి జనన పునరపి మరణాల నుంచి జన్మరాహిత్యం పొందటానికే ఒక ఆత్మ వస్తుంది. అలాంటిది నువ్వేం చేస్తున్నావు? ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం అన్నారు. అలాంటిది కేవలం నీ పొట్ట నింపడానికి, తర్వాత నిన్ను నమ్ముకున్న వాళ్ళు పొట్ట నింపడానికి నీ ఆత్మ వినాశన పనులన్నీ చేస్తున్నావు. పాపము నీ శరీరమున చేరి నీ శరీరం భూమికి భారమయ్యి, నీ శరీరం నీకే భారమయ్యి, ఇక నీకు చేతన, చిత్త, ఇక తేజస్సు, జ్ఞానం ఇలాంటి వాటి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళి నష్టాత్మనః అని భగవద్గీతలో చెప్పినట్టుగా పూర్తిగా నువ్వు నాశనమైపోతావు. కాబట్టి అలాంటి ఒక మనిషి శరీరం నీకు దొరికిందంటే ఎంతో కొంత సుకృతి, ఎంతో కొంత పుణ్యం నువ్వు పూర్వజన్మలో చేసుకున్నావు కాబట్టే నువ్వు ఒక మనిషిగా పుట్టావు. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఇలాంటి పనులన్నీ మానేసి ఇక పూర్తిగా ఆ ధ్యాన మార్గంలో, ఆ జ్ఞానము తెలుసుకునే మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం సార్థకత్వం అవుతుంది అనే ఒక సంగతి అత్రి మహర్షి సప్తమహర్షుల వాక్కుగా సప్తమహర్షులందరూ కలిసి ఆ రత్నాకరుడికి చెప్పారు. చెప్పగానే అతనికి తన జీవితం ఎంత అమూల్యమైనదో అర్థమైంది. కేవలం ఆహార భయనిద్ర మైథునాలు చేసుకుంటూ బ్రతికేవాడు ఒక రత్నాకరుడు. పశువులు కూడా ఆహారం, భయ, నిద్ర, మైథునం ఈ 4 పనులు చేసుకుంటే బ్రతుకుతాయి.
కానీ ఆ 4 పనులు చేసుకుంటూ బ్రతకడం ఒక పక్కనైతే, తను చేసిన ఏ పాపకర్మను తన తల్లిదండ్రులు గాని, భార్యాపిల్లలు గాని తీసుకోవటం ఇష్టపడలేదు. ఏమిటి ఈ జీవితం? ఎందుకీ దౌర్భాగ్యపు జీవితం అనుకున్నాడు. ఆ సప్తమహర్షుల చెప్పిన మాటలలో ఎంతో కొంత నిజం ఉందని నమ్మి, గురువుకి శరణాగతి పొందినట్టుగా ఆ అత్రికి శరణాగతి పొంది, తన మనసులో ఉన్న పాప ప్రవృత్తిని ఆ రోజు తను సమాధి చేసేసి, అక్కడ అలా కూర్చుండిపోయాడు. అలా డిప్రెషన్‌లో కూర్చుండిపోయిన ఆ రత్నాకరుణ్ణి చూసి, వాళ్ళిప్పుడు చాలా మహోత్కృష్టమైన ఒక సాధన ప్రక్రియను జెప్పారు. మీ అందరికీ నేను జెప్పాను. సత్యయుగంలో ధ్యానము ద్వారా పరమాత్మని చేరవచ్చు. పరమాత్మ యొక్క అనుభూతి పొందవచ్చు. ఆత్మని ఉద్ధరించుకోవచ్చు. కాబట్టి ఇది జరుగుతున్నది సత్యయుగ చివరాఖరి దశలో. అందుకనే ఆ ధ్యానమునే వారు నేర్పారు. నేర్పి అప్పుడు ఆ రత్నాకరుడికి రామ అనే ఒక నామాన్ని ఇస్తే తన శరీరము నుండి తన శరీరము పూర్తిగా పాపముతో నిండిపోయి ఉంది. ఆ మాంసము తిని తిని నాలిక మందమెక్కింది. అందులోనూ పాపకర్మలన్నీ మీ రక్త మాంసమేఢ్యములను పట్టుకొని ఉంటాయి అనే సంగతి నేను గతంలో చెప్పినట్టు, ఒక కనీసం రామనామస్మరణ కూడా పూర్తిగా అంత దుస్థితిలో ఆ రోజు రత్నాకరుడు యొక్క శరీరం, రత్నాకరుడు యొక్క మానసిక పరిస్థితి ఉంది. అంటే ఇక క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. ఎందుకంటే శరీరంలో పూర్తిగా పాపము నిండిపోయి ఉంది. అలాంటి ఒక పరిస్థితుల్లో ఆ రామనామాన్ని అతను పలకలేకపోయాడు. కాబట్టి కనీసం ఆ మృత్యువు అంటే ఒక పాపముతో బ్రతికిన వ్యక్తి తన జీవితంలో ఇక చివరాఖరిగా మృత్యువు కోసం వెయిట్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆ మృత్యువు పేరు మర. అలాంటి ఒక మృత్యువునన్నా ధ్యానం చేసుకోమని అతనుకు మర అనే ఒక విషయాన్ని ఇచ్చాడు అని మనకు రకరకాల రామాయణ వర్షన్స్ చెప్తున్నాయి. కానీ కొన్ని మూల రామాయణం, దాని తర్వాత వాల్మీకి రామాయణంగా ఉన్న కొన్ని పుస్తకాల్లో సత్యయుగంలో కేవలం ధ్యానము మాత్రమే ప్రధానము కాబట్టి ధ్యానం ఎలా చెయ్యాలి, ఇంద్రియములను లోపలికి ఎలా లాక్కొని తన ఆత్మ దిశగా, అంటే శరీరము లోపల సుషుమ్నంలో ఆత్మ ఉంటుంది. సో ఇంద్రియములను లోపలికి ఒక తాబేలు తన 4 కాళ్లను లాగినట్టుగా లాగి ఆ ధ్యానము ద్వారా అంతర్ముఖంగా ప్రయాణించే కొన్ని సూక్తులు అప్పుడు అక్కడ సప్తమహర్షులు అక్కడ రత్నాకరుడికి బోధించినట్లుగా కూడా మనకు శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ మర అనే ఒక పదం ఎందుకు ముఖ్యం అనేది మీరు కథ ముందుకు వెళుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంతగానో ఆనందించిన ఆ రత్నాకరుడు ఆ సప్తమహర్షులకు సాష్టాంగ నమస్కారం చేసి, అందులో అత్రినే గురువుగా భావించి ఆ జ్ఞానం పొందినవాడై ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లకుండా, మళ్ళీ మనిషి జీవితం అనేది దొరికితే ఆ ఆత్మ ఉద్ధతి అన్ని ధర్మాలలోకి ప్రథమ ధర్మం. అంటే తల్లిదండ్రులకు భోజనం పెట్టలేదా, భార్యాపిల్లలని పోషించలేదా, ఇవన్నీ కూడా లౌకిక ధర్మాలు. మనం ఎన్నో జన్మలుగా ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నో జన్మలుగా మనమెందరికో తల్లిదండ్రులమయ్యాం. ఎన్నో జన్మల్లో మనకు భార్యలున్నారు. కొన్ని జన్మలలో మనమే భార్యలయ్యి ఎందరో పుత్రుల్ని కన్నాం. కాబట్టి ఈ దేహ సంబంధాల గురించి ఆత్మని నాశనం చేసుకోవటం కన్నా అతి దుర్లభమైన మనిషి జన్మ దొరికినప్పుడు ఆత్మసాక్షాత్కార విద్యని చేసి ఆ జన్మరాహిత్యాన్ని కలగటమే అన్నిటిలోనూ మహోత్కృష్టమైన పనిగా భావించిన రత్నాకరుడు ధ్యానం చేయటానికి ఎన్నో రకాల పాట్లు పడ్డాడు. ఎందుకంటే అప్పుడు వరకు మదమాంసములను తిని రక్తము తాగి జనులను హింసిస్తూ బ్రతికిన సంస్కారములు కదా. ఆ నాలిక మందబడి ఉంది. ఒక్క క్షణంలో ఏదో వాటర్ ప్యూరిఫైయర్లోంచి బయటకు వచ్చేసిన వాటర్ లాగా శరీరం అవ్వదు కదా. ముందు శరీరంలో స్లోలీ తపస్సు ద్వారా కలిగిన ఆ పాపమును కడుక్కుంటూ ఉండాలి. మనసు ఒక తట్ట మీద నిలవదు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ఎన్నో పూర్వ సంస్కారములు, పాప సంస్కారములు మనల్ని వెంటాడుతాయి. ఇదే పరిస్థితి రత్నాకరుడిది. కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నించాడు, కింద పడ్డాడు, లేచాడు, పైనుంచున్నాడు, మళ్ళీ కూర్చున్నాడు. ఎన్నో రకాల ఇబ్బందులను పట్టి ఇప్పుడు ఆ
మంత్రజపం అనేది అంటే ఏదైనా ఒక నామాన్ని పట్టుకుంటే కనీసం మనసు దాని మీద నిలుస్తుంది అనే ఒక దాంతో మీరెప్పుడన్నా మెడిటేషన్ క్లాసెస్‌కెళ్తే ఒక బిందువుని పెట్టో, ఒక లైట్‌ని పెట్టో, ఒక మంత్రాన్నిచ్చో, దాన్ని పదే, 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 పదే అంటే కనీసం మనసు పరిపరి విధాలుగా పరిగెత్తటం మానేస్తుందని మీకెలా అయితే ఒక ప్రారంభ దిశలో ఒక టెక్నిక్ ఇస్తారో, అలాంటి ఒక టెక్నిక్‌తో వాళ్ళిచ్చిన మరా అనే ఒక పదాన్ని ఉచ్చరిస్తూ ఆయన మళ్ళీ ధ్యాన సాధన చెయ్యసాగాడు. అలా మరా, 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 మరా అనుకుంటూ, అనుకుంటూ, అనుకుంటూ అంతర్ముఖంగా లోపలికి వెళ్ళిపోయిన రత్నాకరుడికి ఆయన ఆయనకే తెలియకుండా ఆ ఇంద్రియములన్నీ లోపలికి వెళ్ళిపోయి నిర్వికల్ప స్థితిలోకి జారుకున్నాడు రత్నాకరుడు. ఈ నిర్వికల్ప స్థితి అంటే ఏమిటంటే, ఇక లోపలికి ప్రయాణిస్తూ, ప్రయాణిస్తూ ఉన్న వ్యక్తికి తన లోపలికి వెళుతున్న వ్యక్తికి ఇక బయట లేయర్స్ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మర్చిపోవటం మొదలుపెడతాడు. ముందు చర్మము, నాలుక, కళ్ళు, స్పర్శ ఇలాంటి జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియముల నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆయన ఒకానొక స్టేజ్‌లో ఆ మర అనే ఒక పదాన్ని వాడి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించి నిర్వికల్ప స్థితి. ఇక శరీరముతో సంబంధం లేకుండా, ఆ శరీరము తనను బాధించకుండా శారీరక అవసరాలు కూడా తనకు తెలియలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడయ్యా రత్నాకరుడంటే, ఎప్పుడో సత్యయుగ చివరాఖరి క్షణాల్లో సప్తమహర్షుల్ని కలిశాడు. అలా కొన్ని వందల, వేల, లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన అదే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పటిలో ఒక మనిషి ఆయుర్దాయం కూడా అలా ఉండేది. లోపలికి వెళ్ళి పాపములను కడుక్కోవటమే కాకుండా ఇక పంచభూతాకృతమైన శరీరానికి అవసరమైనవి ఏవీ కూడా లేకుండా ఆ శరీరం నిలిచే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయి శరీరము చిక్కి శీల్యమైపోయి ఎముకలు మాత్రమే మిగిలి అందులోపల ప్రాణవాయువుని స్థిరంగా పెట్టుకొని ఆ ఆత్మను ఆ సుషుమ్నంలో పెట్టి అక్కడ సాధన చెయ్యసాగాడు. అలాగా అంటే ఒక యోగి పుంగవుడైపోయాడు. ఎందుకయ్యాడు అతను యోగి పుంగవుడంటే, కనీసం ఆయనలో ఆ అంతర్ముఖంగా వెళ్ళే ఒక అదృష్టం ఎందుకు కలిగింది అంటే, ఆ భృగు మహర్షి యొక్క కొడుకైన ప్రచేతసుడు లాంటి డిఎన్ఏలు ఆయనలో ఉన్నాయి. అంటే అలాంటి ఒక గొప్ప కుటుంబంలో పుట్టగలిగాడంటే, ఎంతో కొంత పూర్వజన్మ సంస్కారములు ఈ రత్నాకరుల్లో ఉన్నాయనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత అధమ స్థాయిలో బ్రతికినా ఒక్కసారి ఋషుల యొక్క సంఘం కలగగానే ఈ లోకం నుండి ఆయనకి ఆసక్తి తగ్గిపోయింది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి అనే ఒక శంకర్ భగవత్పాదులు చెప్పిన శ్లోకంగా పూర్తిగా నిశ్చలత్వంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో మళ్ళీ సప్తమహర్షులు ఆ చిత్రకూట అడవులలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోగానే వాళ్లకు ఆ గతంలో జరిగినవన్నీ ఆ ప్రదేశంలోకొస్తే వారి స్మరణకొచ్చింది. ఏమిటి అంటే సప్తమహర్షులు భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినవారు వారు. కాబట్టి అక్కడ ఆయన శరీరము నిండా, రత్నాకరుడు శరీరము నిండా అసలు రత్నాకరుడు కనబడట్లేదు. పెద్ద పెద్ద పుట్టలు పేరుకుపోయి అందులోపల నుంచి కేవలం ఒక చిన్న ధ్వని రూపంలో రామ 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 అని ఒక చిన్న ధ్వని వినపడుతుంది. అందుకే బహుశా అంటే ఒకటి భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు కాబట్టి ఆ శబ్దం రాకపోయినా దీని యందు రత్నాకరుడున్నాడని అత్తరు తెలుసుకోగలడు. కానీ చాలా ఆధ్యాత్మిక రామాయణులు, తులసీదాస రామచరితమానస నుంచి అందరూ కూడా ఆయన ఒక నిషాద వాడిగా పెరిగాడు కాబట్టి ఆ ధ్యానమునకు ఉపకరణముగా మరాని ఇచ్చారని అవి చెప్తున్నాయి. రెండూ కరెక్టే. అలాంటిది ఆ శబ్దము విని ఒక్కసారిగా ఆనందపడ్డ సప్తమహర్షులు వారి వారి కమండలంలో ఉన్న జలములతో ఆ పుట్టలకు అభిషేకం చెయ్యసాగారు. ఎప్పుడైతే ఆ సప్తమహర్షుల యొక్క కమండలంలో ఉన్న తీర్థము చేత ఆ
వాల్మీకం అంటే పైకి ఏర్పడ్డ పుట్ట. ఆ పుట్ట మీద నీళ్లు పొయ్యగానే పుట్ట మట్టి నీటి బరువుతో కిందకు కృంగి 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 ఒక గొప్ప తేజస్సుతో ఉన్న వ్యక్తి లోపల కనపడ్డాడు వీళ్ళకి. అసలు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మజ్ఞానంతో తేజస్సుతో వెలిగిపోతూ ఆ నోటి వెంట ఆ రామరామ నామము వస్తూ అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో కూడా ఆయన మనసునందు ఈ రామనామం వస్తూ ఆయన శరీరం మొత్తం ఒక గొప్ప తేజస్సుతో మెరిసిపోతూ ఆయన తలభాగంలో ఒక గొప్ప తేజోవంతమైన తేజస్సుతో ఉండిపోయాడు ఆయన. ఇక ఆ వాల్మీకము అంటే పుట్ట సంస్కృతంలో. ఆ పుట్ట కరిగి పుట్టలోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు కాబట్టి అది ఒక రెండవ జన్మగా ఆయనకి వాల్మీకి అని ఒక నామకరణాన్ని సప్తమహర్షులు చేశారు. వారి జనముల స్పర్శ వల్ల ఆయన మళ్ళీ తన చిత్తంలోకి వచ్చాడంటే మళ్ళీ ఈ దేహము అనేది ఒకటి ఉంది అంటే అంతర్ముఖంగా వెళ్ళిన వాడు కొంచెం బహిర్ముఖంగా వచ్చాడు. ఆ పుట్టలోంచి లేచాడు. సప్తమహర్షులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చెయ్యగానే అక్కడ అత్రి ఆయన్ని మొట్టమొదటిసారిగా వాల్మీకి అని పిలిచారు. అప్పుడు ఆహా అంటే ఇవాళ నుంచి మళ్ళీ రెండవ జన్మ. ద్విజులనేవాళ్ళు ఏ వర్ణంలో పుట్టిన వాళ్ళైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ ద్విజులు. అంటే ఒక మనిషి 2 సార్లు పుడతాడు. ఒకటి తన మాతృగర్భం నుంచి తండ్రి యొక్క వీర్యంతో బయటికి వస్తాడు. జన్మనాజాయతే జంతుః అంటే ఎటువంటి సంస్కారములు లేకుండా ఒక పశువు పుట్టినట్టుగా ఒక వ్యక్తి పుడతాడు. సంస్కారణాద్ భవతి ద్విజః ఎప్పుడైతే వాడి యందు సంస్కారములు వస్తాయో వాడు సంస్కరింపబడతాడో అప్పుడు వాడు ద్విజుడవుతాడు. అప్పుడు రెండవసారి అందుకే ఉపనయనం అన్ని వర్ణాల వాళ్లకు చేసి అప్పుడు ఈ మాంస శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు కాదు. అప్పుడు నుంచి గురువు మనకు తండ్రి, గాయత్రి మాత మనకు తల్లి. అంటే ఇప్పుడు నుంచి నువ్వు పరిపక్వ దిశలోకి వెళ్ళావు కాబట్టి నీ పాప కర్మములు లెక్కించబడతాయి. అందుకనే చిన్నపిల్లలకు ఉపనయనం చేసి వారికి ఆ గాయత్రి అనుష్ఠానం నేర్పించిన తర్వాత వారిలో సంస్కారం ఇంకా పెరుగుతుంది. అలాగ సప్తమహర్షుల చేత సంస్కరింపబడిన వాడి రెండవ జన్మలో అతని నామకరణం వాల్మీకి. కాబట్టి ఆ సప్తమహర్షులందరూ వాల్మీకిని ఆలింగనం చేసుకొని నీ చిత్తశుద్ధికి మేమెంతగానో మెచ్చాం. అందుకనే నాయన నువ్వు ఎవరు అనే సంగతి అప్పుడు చెప్తున్నారు వాల్మీకి. నువ్వు భృగువంశంలో వచ్చిన ఒక గొప్ప తేజోవంతుడవు. నువ్వు ప్రచేతసుడి యొక్క 10వ కుమారుడివి. కాబట్టి నువ్వు మళ్ళీ ఒక కారణ జన్మ కోసమే నువ్వు వచ్చావు. కేవలం చిన్న ప్రారాబ్ధం ఉంది కాబట్టి ఆ నషాదుల దగ్గరికి పెరిగావు. ఇది నీ అసలు జీవనమని జన్మరహస్యమును వాల్మీకి వారు చెప్పి ఇప్పుడు నుంచి నువ్వు ఒక గొప్ప మునిగా ఒక గొప్ప ఋషిగా కొనాడుతావు. కాబట్టి ఈ చిత్రకూట అరణ్యముల యందు ఆ తామస నది, అది గంగ యొక్క ఉపనది, ఆ తామస నది యొక్క నదీ తీరములో ఒక ఆశ్రమమును ఏర్పాటు చేసుకొని మా వల్ల నీకు ఏదైతే జ్ఞానం వచ్చిందో, మా వల్ల నీకేదైతే సాధన వచ్చిందో ఆ సాధనను ఆ జ్ఞానమును 10 మందికి నీ ఆశ్రమంలో వచ్చిన వాళ్ళకి, ఆ వానప్రస్థానికి వచ్చిన వాళ్ళకి, ఆ మునులు ఋషుల యొక్క పిల్లలకు నువ్వు ఈ జ్ఞానం నేర్పించవలసినది. అదే నువ్వు మాకిచ్చే గురుదక్షిణ అని చెప్పి అక్కడి నుంచి సప్తమహర్షులు అంతర్ధానం అయిపోయారు. ఇది తెలుసుకున్న వాల్మీకి ఇప్పుడు రెండవ జన్మ జీవితానికి ఒక అస్తిత్వం వచ్చింది. నడుచుకుంటూ తామస నదికి వెళ్ళాడు. తామస నదికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ రెండవ జననం ఒక ఋషిగా. అందుకనే ఆ తామస నది ఒడ్డు మీదనే ఒక ఆశ్రమాన్ని ఏర్పరుచుకుంటే ఇక అక్కడికి వెళ్ళిన బాటసారులు, అటువైపు వచ్చిన యోగి పుంగవులు, కొందరు రాజర్షులు, కొందరు రాజులు, వనప్రస్థానానికి వెళుతున్న క్షత్రియులందరూ కూడా ఆశ్రమవాసానికి వచ్చి వాల్మీకిని ఆశ్రయించి ఆ వాల్మీకిని గురువుగా భావించి గురువుకి సుశ్రుత చేసి ఆ ధ్యానమంత్రమును మోక్ష సాధనను నేర్చుకోసాగారు. అది వాల్మీకి యొక్క
జీవితం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ పరివర్తనంతా జరిగి ఆయన ఆశ్రమవాసాన్ని ఏర్పరచుకున్నది ఎప్పుడు అంటే 14,000 సంవత్సరాలు ఇంకా మిగిలున్నాయి అనే ఒక తరుణంలో జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక సత్యయుగ త్రేతాయుగ సంగమంలో పుట్టిన ఆ రిషికుడనే ఒక బాలుడు ఇప్పుడు తన పునర్జన్మలాగా తీసుకొని అదే దేహంతో ఇప్పుడు వాల్మీకిగా ఉండి కంప్లీట్లీ మొత్తం యుగం ఆయన తపస్సు చేశాడు, పునీతుడయ్యాడు. అలా కొంతకాలం సాగుతూనే ఉంది. ఇలా ఆయన ఆశ్రమంలో వచ్చిన ఆయన శిష్యులు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా ఇంకా అంటే వాళ్ళందరూ చిరంజీవులు. ఆయన కూడా ఒక రకంగా ఒక వృద్ధాప్యంలో ఉన్నాడు. వాల్మీకి అంటే ఆ తెల్ల జుట్టు, ఆ పెద్ద గడ్డంతో పెరిగి ఉన్నాడు ఒక రాజర్షిగా. ఇప్పుడు ఆయన జీవితంలో ఇంకొక పెద్ద మలుపు తిరగబోతున్న ఒక సన్నివేశం ఏమిటంటే, పరివ్రాజకుడైన నారదుడు అంటే ఆయన భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వాడే కాక వైకుంఠం నుంచి పాతాళం వరకు ఏ లోకానికన్నా తిరగగలిగిన వాడు, తిరిగే యోగ్యత ఉన్నవాడు కాబట్టి అతన్ని పరివ్రాజకుడు అంటారు. అలాంటి పరివ్రాజకాచార్యుడైన నారద మహర్షి ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక పెద్ద యోగి పుంగవుల దర్శనం ఆ నారదుడి ద్వారా మళ్ళీ వాల్మీకి దొరికింది. నారదుడిని చూడటంతో సాష్టాంగ నమస్కారం చేసిన వాల్మీకి ఆయనకు అర్ఘ్యపాధ్యాదులిచ్చి ఆసనమిచ్చి ఆయన్ని కూర్చోబెట్టుకొని నారద మహర్షిని, అయ్యా మీరు రావటమే ఈ ఆశ్రమవాసుల పుణ్యం, మీలాంటి మహోత్కృష్టమైన మనుషులు మా ఆశ్రమాల్లో పాదం మోపితే ఇక్కడ సాధన కోసం వచ్చిన వాళ్ళు సాధన పెరుగుతుంది, ఇక్కడ ఇంకా జ్ఞానము ఏదైనా రావాల్సింది ఉంటే వారికి ఆ జ్ఞానము ఆత్మసాక్షాత్కారము కలుగుతాయి, ఇంకా వారి సాధనలో ముందుకు వెళతారు, కాబట్టి మీ రాక మాకెంతో మహద్భాగ్యం అని చెప్పాడు. కానీ నారదుడు మాత్రం ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చాడు అక్కడికి. ఎందుకంటే ఒక పని నారదుడు చేశాడంటే దాని వెనకాల ఏదో సృష్టి రహస్యం దాగి ఉంది. అలాంటిది ఆయనతో కొన్ని కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఎలా నడుస్తుంది, ఆశ్రమవాసం ఎలా ఉంది, జనాలు ఆశ్రమానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు, ఇప్పుడు త్రేతాయుగాంతంలో ఉన్నాం, సుమారుగా ఒక 13-14,000 సంవత్సరాల తర్వాత ఈ త్రేతాయుగం అయిపోతుంది. మనుషుల ప్రవర్తన ఏంటి, మనుషుల నైజం ఏమిటి, మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, నువ్వు ఎలాంటి సాధనలు ఇస్తున్నావు, ఎలా వారికి నువ్వు గురువుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నావనే ఒక ప్రశ్నలు నారదుడు వేశాడు. అదంతా విన్న వాల్మీకి ఇప్పుడు ఎందరినో మనుషుల్ని చూసిన వాడు క్షత్రియుల్లా బ్రతికి రాజర్షులై ఆయన దగ్గరకు వచ్చి ఆయన నేర్పిస్తున్న సాధనలు నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు. ఎందుకంటే గురువులు మన ముందు ఉన్నప్పుడు ఆ గురువులు చెప్పింది వినటం ఒక పక్కనైతే, నీ యొక్క తారతమ్యాన్ని, నీ యొక్క జ్ఞాన పరిపక్వ దిశతో గురువుకి పరిప్రశ్నేన సేవయాత్, పరిపరి ప్రశ్నలు వేస్తూ ఆయన్ని సేవించాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః అని భగవద్గీత శ్లోకంలో చెప్పినట్లుగా యోగి పుంగవులు గురువులు మన ముందు ఉన్నప్పుడు వారిని పరిపరి ప్రశ్నలు వేసి వారిని సేవించాలి. ఎందుకంటే నువ్వు వేసే ప్రశ్నలు బట్టి నీవున్న స్థితిని అర్థం చేసుకున్న గురువులు, ఎందుకంటే వారు తత్వదర్శిన అంటే వారు ఆ తత్వమును ఆల్రెడీ చూసినవారు కాబట్టి నీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని నీ సాధనకు కలిగిన ఉపకరణములను వారు ఇస్తారు. అలాంటిది ఇప్పుడు నారదుడు ఆ ముని ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి తన సాధనని ఏదో రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, తన ఉన్న పరిస్థితి నుంచి తను ప్రమోట్ అవ్వాలి, ఇంకొక లెవెల్ పెరగాలి ఆత్మ సాధనలో. అందుకు నారదుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నోటి వెంట ఈ ప్రశ్న వస్తుంది. ఇది చాలా యునిక్ ప్రశ్న. వాల్మీకి అడుగుతున్నాడు, స్వామి నేనెందరో మనులను చూశాను, ఎందరో మనుషులను చూశాను, భూమి మీద పుట్టిన వాళ్ళు ఎందరో మన ఆశ్రమానికి వచ్చారు, వారు జ్ఞానమును తెలుసుకోవాలని అనుకున్నారు, కానీ 16 గుణములతో పరిపక్వించిన ఒక మనిషిని నేనెన్నడూ చూడలేదు.
అసల ఈ భూమండలంలో ఎన్నడైనా అలా పరిపక్వించిన ఒక మనిషి ఉన్నాడా? అంటే పూర్తి సాధన పరిపక్వ దిశలో ఈ 16 గుణములు ఒక వ్యక్తికొస్తాయి. అలాంటి 16 గుణములు ఒక వ్యక్తి యందు ఎన్నడైనా ఉన్నయా? అలాంటి వ్యక్తి ఎప్పుడైనా ఈ భూమండలం మీద నడిచాడా? అని ఆ గుణములను ఆయన ఒక ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు. ఏమిటి అంటే, గుణవాన్, విగ్రవాన్, ధర్మజః, కృతజ్ఞః, సత్యవాక్యః, దృఢవ్రతః, చిత్రవాన్, సర్వభూతే హితరదః, విద్వాన్, సామ్రాట్, ఏకప్రియదర్శనః, ఆత్మవాన్, జితక్రోధః, ద్యుతిమన్, అసూయకః, బిభ్యత్ దేవసేన రతే. ఇలాంటివి 16 గుణములు కలిసి ఉన్న ఒక పురుషోత్తముడు, ఒక పురుషుడుగా పుట్టినవాడంటే భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎన్నడైనా ఈ భూమి మీద సంచరించాడా? అలాంటి వాడి దర్శన భాగ్యం ఎప్పుడన్నా కలిగిందా స్వామి మీకు అని నారదుణ్ణి పరిప్రశ్న వేశాడాయన. ఎందుకు వేశాడీయన అంటే, ఎంతకాలంగానో సాధన చేశాడు, ఎంతోమందికి సాధన నేర్పిస్తున్నవాడు, ఎంతోమందికి మంత్రదీక్షలిస్తున్నవాడు. ఆ రోజులలో సాక్షాత్తు ఒక బ్రహ్మర్షిగా ఎదిగిన వ్యక్తి వాల్మీకి. అలాంటి వ్యక్తి అసలు ఇలాంటి పరిపక్వించిన ఒక మహాపురుషుడు ఈ త్రేతాయుగంలో వస్తాడా? లేదా ఎక్కడన్నా తారసపడ్డాడా? ఇలాంటి 16 గుణములు ఒక వ్యక్తినందు ఉంటాయా? అనేది ఆయనకు నిజంగా వచ్చిన ఒక డౌటు. అది నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు ఎంతగానో సంతోషించి ఆయనకి ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, ఎప్పుడో కాదు, ఇప్పుడు కాలమాన పరిస్థితులలో నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఇప్పుడు ఇదే లోకంలో మనం తిరిగే ఈ నేల మీదే అలాంటి ఒక గొప్ప మహోత్కృష్టమైన ఒక మనిషి నడుస్తున్నాడు. అతను నడుస్తున్నాడు కాబట్టే ఇంకా దుర్భిక్ష రాల. అతను నడుస్తున్నాడు కాబట్టే ఇంకా పంట పొలాలు పండుతున్నాయి. అతను నడుస్తున్నాడు కాబట్టే సమయానికి వర్షాలొస్తున్నాయి. అతను నడుస్తున్నాడు కాబట్టే నీ ఆశ్రమానికి ఇంకా సాధన చెయ్యటానికి మనుషులొస్తున్నారు. ధర్మమే ఒక రూపం తీసుకొని ఒక మనిషి రూపంలో నడిస్తే ఆ వ్యక్తి పేరే రాముడు. బంగారు కోదండాన్ని చేతిలో పట్టుకొని ఆ ధర్మస్థాపన కోసమై చెప్పి నారాయణుడే రామచంద్రమూర్తిగా ఇప్పుడు భూమి మీద నడుస్తున్నాడు అనే ఒక సంగతిని నారదుడు చెప్పగానే ఆ వాల్మీకి తన్మయత్వానందభరితం వచ్చింది. అంటే నేను ఆశ్రమవాసం చేస్తున్నప్పుడు, అంటే ఈ చిత్రకూటంలో నా ఆశ్రమం ఉండగానే అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీద సంచరిస్తున్నాడు అనే సంగతి తెలియగానే ఇప్పుడు నారదుడిని అడిగాడు, అసలు ఎవరు ఆయన? ఏమిటి ఆయన వృత్తాంతం? ఎప్పుడొచ్చాడో నాకు కొంచెం మీరు తెలియపరచవలసినది అనే సంగతి అడగగానే, ఎప్పుడైతే ఈ త్రేతాయుగ మధ్యమం దాటిన తర్వాత ఇక రావణాసురుడు యొక్క సంతతి, ఆ రావణాసురుణ్ణి పట్టుకొని ఎందరో రాక్షసాదములందరూ కూడా ఈ భూమి మీద ధర్మమును నాశనం చేసి, ఋషులు యజ్ఞయాగాదులు చేసుకోనివ్వకుండా, తపస్సు చేసుకోనివ్వకుండా, ఆ మునులు మౌనవ్రతంలో ధ్యానము చేసుకోనివ్వకుండా సమస్త సృష్టిని నాశనం చేసి సృష్టి ధర్మములన్నిటికీ విరుద్ధంగా బ్రతుకుతున్న కాలం అది. అలాంటి ఒక కాలంలో భూమాత ఎంతగానో కృంగిపోయి, ఇప్పుడు ఈ భూమిని నేను భరించలేను, నాకు భారం పెరిగిపోతుంది, ఇలాంటి ఒక పాపిష్టి వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు నా శరీరం మీద పెట్టినప్పుడు నాకు ఒక రకంగా కంపరం కలిగి, నేను వారి యొక్క బరువుని మొయ్యలేక, నేను కూడా పూర్తిగా బరువెక్కటం వల్ల నన్ను మోస్తున్న ఆదిశేషుడు కూడా కృంగి ఇప్పుడు కింద ఉన్న పాతాళ సముద్రం లోపలికి పడిపోయి మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాం. నేను మొయ్యలేకపోతున్నాను, ఈ ఆదిశేషుడు తన పడగల మీద నన్ను మొయ్యలేకపోతున్నాడు. ఇంకా కొంచెం కాలమైతే నేను ఆదిశేషు పడగల మీద నుంచి జారి పాతాళ సముద్రంలోకి పడిపోవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి
బ్రహ్మకు చెప్పి బాధపడుతూ ఉంటే బ్రహ్మ తనను ఆ అనంత పాల సముద్ర కడలి దగ్గరికి తీసుకువెళ్ళాడంటే ఆ అనంతంగా విస్తరించిన పాల సముద్రము ఒడ్డున తీసుకువెళ్ళి అక్కడ భూదేవిని ప్రార్థించమని చెప్పి తను కూడా చేజోడ్చి ప్రార్థిస్తూ సమస్త దేవతలను రమ్మన్నాడు. ఇప్పుడు పైలోకంలో అంటే స్వర్గలోకం నుంచి సత్యలోకం వరకు ఆ మహాజన తపోలోకంలో ఉన్న సప్తమహర్షులు యోగి పుంగవులు అందరూ చేరి భూమాత మధ్యలో నించొని ప్రార్థిస్తుండగా సప్తమహర్షులు ఆ వాలకిల్య ఋషులు మిగతా ఉన్న ఋషులందరూ కూడా పురుష సూక్త పారాయణం చేస్తుండగా దేవతలందరూ చేజోడ్చి నించుంటే అప్పుడు బ్రహ్మకు ఒక భయంకరమైన తేజస్సు ఆ సముద్ర గర్భంలో ప్రకాశమైంది. ఎవరికి ఏ దర్శనము కలగల. ఒక శబ్దం, శబ్దరూప పరమాత్మ ఒక శబ్దం ద్వారా బయట పలికాడు. ఏమనంటే అసల వేదం అనేది ఎలా ఆచరించాలి? ఇది శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహర్హసి. ఈ శాస్త్రముని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ శాస్త్రమును అర్థం చేసుకొని ఎలా ఆచరించాలి. ఒక మనిషి తన పూర్తి ధర్మమును విస్మరించిన కాలం ఇది. కాబట్టి నేను కేవలం ఆ దుష్ట సంహారణకు మాత్రమే కాదు, శిష్ట రక్షణ చెయ్యటానికి ఒక ధర్మంతో మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి నేను త్వరలోనే ఆ భూమండలం మీద రాబోతున్నాననే ఒక సంగతిని బ్రహ్మకు ఒక తేజస్సు ద్వారా ప్రకటితమై చెప్తే అక్కడ దేవతలకు భూమాతకు ఒక రూపం కనపడకుండా కేవలం శబ్దం మాత్రమే వినపడింది. అది వినపడిన వెంటనే బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారికి, నారాయణ, కాబట్టి మీరు ఇప్పుడు భూభారహరణానికై కిందకి వస్తారు ఒక రూపాన్ని తీసుకొని. కాబట్టి నేను ఉన్న దేవతలందరినీ కూడా ఎల్లి ఆ భూభారహరణానికి మీ చేతిలో పనిముట్లుగా మారి మీకు సహాయపడి, అంటే అక్కడ సహాయం కాదు, భగవత్ కైంకర్యం అంటే స్వామివారు చేస్తున్న సేవలో, స్వామివారు చేస్తున్న కార్యంలో ఆయనకు సేవ చేసి ఇంకా వారి సాత్విక సాధనను పెంచుకొని వారిలో ఇంకా ఎంతో ఒక తేజస్సు పెరిగేలాగా, అంటే ఈ దేవతలందరూ స్వామివారు చేసే కార్యమునకు వారు పనిముట్లుగా మాడి సేవ చేస్తే వారి శరీరముల్లో తపోబలం పెరుగుతుంది. అలాంటి ఒకటి చేయవలసినదిగా నేను కోరుతాను అని సమస్త దేవతలకు ఆదేశించాడు బ్రహ్మ. ఇప్పుడు మళ్ళీ ఆ తేజస్సు పలికింది. ఏమని అంటే, ఏ అసురోత్తముడైన రావణాసురుడు భూమిని ఇప్పుడు ఏలుతున్నాడో వాడి యొక్క తమ్ముళ్ళు, వాడి యొక్క బంధుమిత్ర పరివారాలు, వాడి సామంతరాజులు, అటువైపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పించాలి. అంటే వాడి యొక్క మదంతో రావణాసురుడు 2 కోరికలు కోరుకోలేదు. ఒకటి నర, ఒకటి వానర. వీరి చేతుల్లో వాడికి మృత్యువు రాదనుకొని, వీరి చేతుల్లో వాడికి ఎటువంటి బాధ కలగదనుకొని ఈ 2 పేర్లు వాడు కోరుకోలేదు. కాబట్టి దేవతలందరూ కూడా ఆ వానరుల్లాగా పుట్టవలసినది అని అందరికీ వినపడుతుండగా ఒక సౌండ్గా చెప్పేశాడు ఆయన. నేను నరోత్తముడుగా వచ్చి ఒక పూర్తి మర్యాదా పురుషోత్తముడు అని నార్త్ ఇండియన్స్ అంటున్నట్టుగా, అంటే 16 గుణములు ఒక మనిషినందు పరిపక్వ దిశలో ఉండి అతను ఒక క్షత్రియుడిలాగా రాజదండనాన్ని పట్టుకొని ఆ క్షత్రియ సింహాసనాన్ని ఏలుతుంటే అప్పుడు భూమి మీద ఎలాంటి ఒక ధర్మం ఉంటుందో అది నేను చూపించబోతున్నాను. కాబట్టి మొదట కోదండాన్ని చేతిలో పట్టుకొని దుష్ట సంహారం చేస్తాను. 2 రాజదండనాన్ని చేతిలో పట్టుకొని వేద ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా ఒక మనిషి ఎలా బ్రతకాలో కూడా నేను లోకులకు నేర్పిస్తాను. కాబట్టి శిష్టరక్షణ దుష్ట శిక్షణార్థమై నేను మళ్ళీ వస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఒక సంగతి చెప్తూ ఆ తేజస్సు అంతర్ధానమైపోవటంతో బ్రహ్మ ఇంకా పూర్తిగా ఆనందభరితుడై భూమాతకు భరోసా ఇచ్చి, నువ్వు ఇక వెళ్ళవలసినది, స్వామివారు త్వరలోనే కిందకు రాబోతున్నారు, దేవతల్లారా మీరందరూ ముందు వెళ్ళి అక్కడ వానరులుగా పుట్టవలసినది
అని ఆదేశించాడు అనే ఒక సంగతి నారదుడు ఇప్పుడు వాల్మీకికి చెప్తున్నాడు ఈ సంగతి. అలా ఒక విషయం జరిగినప్పుడు ఇప్పుడు నాకు ఈ విషయాన్ని మొత్తం బ్రహ్మ నాకు చెప్పాడు. అసల బ్రహ్మకెవరు చెప్పారు? ఇది మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోండి. నారదుడు వాల్మీకికి ఇస్తున్నాడు. మరి నారదుడికి ఎవరు చెప్పారు ఈ రాముడి యొక్క జీవితం గురించి అంటే బ్రహ్మ చెప్పానని నారదుడు చెప్తున్నాడు. అసలు బ్రహ్మకెవరు చెప్పారు ఈ రాముడి యొక్క జన్మరహస్యం? రాముడు ఎందుకొస్తాడు? రాముడు ఎలా ఉండబోతున్నాడు? ఈ రామాయణ కావ్యాన్ని అంటే ఇప్పుడు మూలాల్లోకెళ్తే హయగ్రీవుడు ఎప్పుడైతే వేదములను తస్కరించిన అసురులను సంహరించి ఆ వేదమును బ్రహ్మ చేతిలో పెట్టాడో ఇప్పుడు వేదాంత సూత్రం అంటే వేదములన్నీ అర్థం చేసుకున్న బ్రహ్మ తపస్సు ద్వారా సృష్టి రహస్యం చేస్తాడు. అంటే సృష్టి రచన అనే ఒక ధర్మం చేస్తాడు. ఆ ధర్మం ఆచరించాలంటే ఆ హయగ్రీవుడు ఇప్పుడు ఒక ప్రేరణ కల్పించాలి ఆ బ్రహ్మకి. ఏంటంటే ధర్మాన్ని చిక్కుముడిగా ఉండే ఒక ధర్మాన్ని తేలిగ్గా విప్పి బ్రహ్మకు చూపించాలి. ఒక చిక్కుడుకాయని ఒలిచి ఎలా అయితే గింజలను మనకు కనబడతాయో అలా వేదములను ఒలిచి ఆయన చూపించాలి. అప్పుడు బ్రహ్మకి ఇది ఇంకా బాగా అర్థమవుతుందని కోటి శ్లోకములతో ఉన్న రామాయణాన్ని హయగ్రీవుడు బ్రహ్మకు చెప్పాడంట. బ్రహ్మ తారతమ్యాన్ని బట్టి బ్రహ్మకు అర్థమైంది. అమ్మో, రామాయణం అంటే ఇది, రాముడంటే ఇది, ఆయన జీవితం అంటే ఇది, రామాయణ రహస్యం ఇది అనే సంగతి బ్రహ్మ అర్థం చేసుకొని అప్పుడు సృష్టి ధర్మాన్ని రచించాడంట ఆయన. రామాయణమే ఈ వేదములకు వేదాంత సూత్రము అనే ఒక తాత్వికమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తున్నాను. అలాంటిది ఆయన ఆ కోటి శ్లోకములను అర్థం చేసుకొని నేను ఒకానొక సందర్భంలో అంటే బ్రహ్మమానస పుత్రుడే నారదుడు కూడా నేను నా తండ్రి గారైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే నేను చేసే సాధనకు ఉపయోగపడేటట్టుగా నాకు ఈ కోటి శ్లోకముల గల్లా ఈ రామాయణాన్ని మా తండ్రి గారైన బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు. నేను నా తారతమ్యాన్ని నా లెవెల్కి తగ్గట్టుగా నేను అర్థం చేసుకున్నాను. అలాంటిది అదే ఒక రామాయణ కావ్యాన్ని నేను నీకు బోధించబోతున్నాను. కానీ అది సంక్షిప్త రామాయణంగా 100 శ్లోకముల్లో నీకు చెప్తున్నాను. చాలా దీర్ఘంగా వినవలసినది వాల్మీకి అని చెప్పగానే ఇక వాల్మీకి తను ప్రపంచాన్ని మొత్తం మరిచిపోయి కేవలం పై ఆసనంలో ఉన్న నారద మహర్షి కింద ఆసనంలో కాళ్ళ దగ్గర సుశ్రుతి చేస్తూ కూర్చున్న వాల్మీకి ఇప్పుడు నారదుడు చెప్పసాగాడు. ఏ మనిషి గురించైతే నువ్వు అడిగావో ఆ మనిషి గురించి నేనిప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఏ మనిషి అయితే ధర్మమును పూర్తిగా అర్థం చేసుకొని ఆ కోదండాన్ని పట్టుకొని అయోధ్యలో తిరుగుతుంటే సమస్త భూమండలంలో ఆ రోజు ఉన్న అసురులందరూ భయపడ్డారో అతను పేరే రామచంద్రుడు. ఏ మనిషి అయితే ఆ పితృవాక్య పరిపాలనానుసారం తన భార్యకు ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవటం కోసం యోగ్యుడైనా పెద్ద కొడుకైనా ఎటువంటి రాజాపేక్ష లేకుండా చిన్నతనంలో విశ్వామిత్రుడు ఆ తాటక సంహారం అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఆ యోగులు ఋషులు తీసుకుంటున్న యజ్ఞములలో వచ్చిన వైక్లభ్యములను వచ్చిన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని అక్కడ ఇప్పుడు దండకారణ్యంలో బ్రతుకుతున్న ఋషులను కాపాడటానికి ప్లస్ పితృవాక్య పరిపాలనకు ఆ తండ్రి గారిచ్చిన మాటకు ఆ ధర్మమునకు కట్టుబడి ఎటువంటి స్వార్థము లేకుండా లోక కళ్యాణార్థమై కాళ్లకు చెప్పులు తీసేసి నారచీరలు గట్టి పెళ్ళైన కొత్త పెళ్లి కూతురిని వెంట పట్టుకొని అరణ్యములకు వెళ్ళి ఎందరో ఋషులను ఎందరో తపస్సులను ఎందరో మునులను ఎందరో ఋషులను కాపాడటం అనే ఒక మహాయజ్ఞాన్ని చేశాడో అతని పేరే రామచంద్రుడు. మళ్ళీ ఎప్పుడైతే ఒక దుష్టుడైన రావణాసురుడు
రావణాసురు యొక్క సంతతిగా ఉన్న రాక్షసులందరూ ఈ దండకారణ్యంలో ఉన్న ఋషులను హింసిస్తుంటే తన కోదండాన్ని చేతిలో పట్టుకొని ఎందరో అసురులను సంహరించి మళ్ళీ వేదమును మళ్ళీ యజ్ఞమును ఆయన ప్రొటెక్ట్ చేశాడో ఆయనే ఈ రామచంద్రుడు. ఎందుకంటే త్రేతాయుగంలో ఒక మనిషి మోక్ష సాధన చెయ్యాలంటే కేవలం యజ్ఞం వల్లనే ఆ మోక్ష సాధన చేసి అతను మోక్ష పరిపక్వ దిశకు చెందుతాడు. కాబట్టి అటువంటి యోగి పుంగవులను కాపాడటానికి ఆ త్రేతాయుగంలో ఉన్న ఈ మోక్షానికి ఒక ఉపకరణమైన యజ్ఞాన్ని రక్షించడానికి మాత్రమే ఆయన ఈ అరణ్యములలో కాళ్లకు చెప్పులు లేకుండా సంచరించి అక్కడ మళ్ళీ యజ్ఞయాగాదులు అనేవి ఒకటి నిలబెట్టాడు. అతను పేరే ఈ రామచంద్రుడు. అలాగ తిరుగుతున్న ఒకానొక సందర్భంలో మళ్ళీ ఒక రాక్షసి వచ్చి లోబరుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోపించినప్పుడు దానికోసమై చెప్పి శూర్పణఖ వెళ్ళి ఆ రావణాసురుణ్ణి అడిగితే రావణాసురుడు వాడి కంప్లీట్ ధర్మాన్ని కోల్పోయి ఎందుకు వచ్చామా అనే సంగతిని కూడా విస్మరించి ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు తన పక్కన తనను కాపాడటానికి ఒక పురుషోత్తముడు లేనప్పుడు ఆ పక్కన ఉన్న లక్ష్మణమూర్తి లేనప్పుడు ఒక మద అహంకారి అయి పరాయి వాడి స్త్రీని తస్కరించి ఎత్తుకు వెళ్ళిపోతే అక్కడ నుంచి వెళ్ళి కొందరు కోతులను వాళ్ళ మనసులను గెలుచుకొని ఆ కోతుల చేత ఒక పెద్ద సేతుబంధనాన్ని నిర్మించి అటువంటి బంగారు లంకకు వెళ్ళి ఆ బంగారు లంకలో ఏలుతున్న ఆ రావణాసురుణ్ణి సంహరించి రావణాసురుడు యొక్క పిల్లలను సంహరించి సమస్త అసురజాతిని సంహరించి అక్కడ మళ్ళీ ఒకటే ఒక అసురులలో ఉత్తముడైన విభీషణుడికి పట్టాభిషేకం చేసి చేతులు దులుపుకొని ఆ రోజులలో మళ్ళీ ధర్మ సంస్థాపన చేశాడో అతను పేరే ఈ రామచంద్రుడు. కాబట్టి ఒక్కొక్క పాయింట్లో రామచంద్రుడి యొక్క జీవితం నేను బ్రహ్మ చెప్తున్నప్పుడు నేను వింటేనే నాకు రోమాంచగలిగింది. ఎందుకంటే దేవతల యందు ధర్మం తగ్గచ్చు. దేవతలు చేసి పని చేసి సృష్టి ధర్మాన్ని రచించే ఒక వాయువు, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, ఒక సూర్యుడిలో ఎప్పుడైనా ధర్మమునకు వైక్లభ్యం రావచ్చు. ఎప్పుడైనా కొంచెం ధర్మనిరతియందు ధర్మనిష్టయందు వారికి కించిత్ హేయభావం రావచ్చు. వారి తారతమ్యాన్ని విస్మరించి వారు కింద పడవచ్చు. కానీ కోదండాన్ని పట్టుకొని భూమి మీద తిరుగుతున్న రాముడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ధర్మాన్ని వదలలేదు. కేవలం వేద ప్రమాణంగా ఒక మనిషి బ్రతికితే ఎలాగ బ్రతుకుతాడో ఒక తార్కికంగా ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి వచ్చిన మహోత్కృష్టమైన అవతారం సాక్షాత్తు నారాయణమూర్తి. ఒక నరుడుగా బ్రతికి ఎటువంటి లీలలు చెయ్యకుండా మనిషి జీవితంలో వచ్చిన సమస్త కష్టములను అనుభవిస్తూ ఎన్నడూ కూడా ధర్మాన్ని చేతిలోంచి జార్చకుండా ఆ ధర్మాన్ని పట్టుకొని బ్రతికిన పూర్తిగా ఒక ధర్మస్వరూపుడు ఒక మనిషి ఆకారాన్ని తీసుకుంటే అంటే ధర్మమే ఒక మనిషి ఆకారమై ఆ ధర్మానికే చేతిలో కోదండం ఉండి ఆ ధర్మానికే రెండు చేతులు ఆజానుబాహుడు నీలమేఘశ్యాముళ్లాగా ఉంటే వాడే ఆ రాముడు. ఆ కథ నేను నా తండ్రి వాల్మీకి చెప్తుండగా నేను విన్నాననే సంగతి నారదుడు చెప్తుంటే వాల్మీకి ఒక్కసారిగా రోమాంచగలిగి ఆయనకి తన్మయత్వానందం కలిగి ఆయన ఒళ్ళు జల్జరించింది. ఎందుకంటే ఎంతకాలం తపస్సు చేశాడో, ఎంత ఆత్మసాధన చేశాడో, అంతర్ముఖంగా వెళ్ళి తన నోట వెంట రామనామం వచ్చిందో. కానీ అలాంటి ఒక మహోత్కృష్టమైన మనిషి పేరే రాముడు. అతనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడన్న సంగతి తెలుసుకొని ఇప్పుడు ఆయనకి రామా అన్న మాట పలుకుతుంటే అందులో ఎంతో రసం దొరికి అసలు రామ అంటే ఏ నామముని పట్టుకుంటే ఒక మనిషి మనస్సు మొత్తం రమ్యమైపోతుందో, ఒక మనిషి మనస్సు నిర్మలమైపోతుందో, ఎవరి రూపమును ఎవరి నామమును మనసున మనం ఒక్కసారి స్మరిస్తే ఆ గంగలో మునిగినప్పుడు మన పాపములు హస్తమేఢ్యములు రక్తముని వదిలేసి వెళ్ళి పక్కన నించుంటాయో అలాంటి ఒక నామమే ఈ రామనామం. కాబట్టి నాయనా, ఇలాంటి ఒక మహోత్కృష్టమైన మనిషి చరిత్రే నేను నీకు సంక్షిప్తంగా 100 శ్లోకములలో చెప్పాను. ఇప్పుడు ఆ రామనామమును
నువ్వు నోట పెట్టుకొని నువ్వు సాధన చేసినప్పుడు నీ జీవితమునకు ప్రయోజనం వచ్చే స్థితి వస్తుంది. ఎందుకంటే వాల్మీకి ఒక వృక్షంగా పెరిగి పిందైన పండు పరిపక్వించి ఇప్పుడు ఆ పరిపక్వించిన పండు కింద పడితేనే ఆ మధురానుభూతి, ఆ రామరసం ప్రపంచానికి ఇవ్వాలి. అందుకుగాను ఇప్పుడు నారదుడు వాల్మీకి ఆ 100 శ్లోకాల సంక్షిప్త రామాయణం చెప్పగానే ఇక వాల్మీకి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి ఆ నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇక ఇంకా సాధన చెయ్యాలని నోట వెంట రామ 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 అని పలుకుతూ ఆ నారదుణ్ణి ఆశ్రమం నుంచి సాగనంపి ఇప్పుడు మధ్యాహ్న సమయంలో మళ్ళీ తన నిత్య నైమితిక కర్మ సంధ్యావందనాది అనుష్ఠానాలు చేయటానికి ఆ తామస నది ఒడ్డుకు వెళ్ళాడు. ఎక్కడ చూసినా మనసు నిర్మలంగా ఉంది ఆయనకి. ఎటు చూసినా ఆనందమే. ఎందుకంటే ఆ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం నారదుడు ద్వారా వాల్మీకి హృదయంలోకి వెళ్ళింది. అంతే, ఒక్కసారిగా అలాంటి ఒక పరిపక్వ దిశలో ఎటు చూసినా అంత ఆహ్లాదకరంగా కనబడుతుంది. ఎటు చూసినా అంత ఆనందంగా కనబడుతుంది. భూమే ఒక నిమిషం వైకుంఠం అయిపోయిందా ఏమిటి, యుఫోరియా అంటారనమాట. అంటే పరమానంద స్థితి. వెళ్ళాడు, అక్కడ స్నానం చేశాడు, అక్కడ ఆయన తన సంధ్యావందనాది క్రియలు చేశాడు. మళ్ళీ రామ 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 అనే ఒక మాట వినపడుతుంది. ఆ రాముడు, సీత, అరణ్యం, మునులను రక్షించడం, ఆ ఋషులను రక్షించడం, యజ్ఞాలను రక్షించడం, ఇదే ఆయన మనసులో కదలాడుతుంది. అంటే అదే రిప్లై అవుతుంది ఆయన మనసులో. అలాగా ఆ ఆనందపూరితమైన మనస్సుతో, నిర్మలమైన కళ్ళతో ఒక్కసారిగా చూస్తుంటే కోకిలలు అరుస్తున్నాయి, పక్షులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. కొంగలు, ఫ్లెమింగోసు, బాతులు, హంసలు చాలా ఆహ్లాదకరంగా ఎక్కడ చూసిన ఆనందమే ఆనందం. ఆనందంతో నిండిపోయింది. అలాంటి ఒక పరిస్థితులలో ఒక క్రౌంచ పక్షి, మీకు మహాభారతం చెప్తున్నప్పుడు నేను క్రౌంచ వ్యూహం అని చెప్పేవాడిని. క్రౌంచం అంటే ఒక క్రేన్, కొంగ. అలాంటి ఒక పక్షి తను కాళ్ళ మీద నించుంటే ఇంకొక పక్షి ఆ పక్షి చుట్టూ తిరుగుతూ ఈ పక్షి పట్ల మోహంతో ఈ పక్షి ఆ పక్షి కలిపి వారు మంచి రొమాంటిక్‌గా ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ముక్కులతో ఆడుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు మెడలు తిప్పుకుంటూ ఒక హ్యాపీ స్టేట్‌లో ఉన్నారంటే ఆనందభరితంగా ఉన్నారు. అవి మైథున స్థితిలో ఉన్నాయా అంటే అది మైథున స్థితికి ముందు ఉండే ఒక ఆనంద స్థితిలో ఆ 2 నిమగ్నమై ఉన్నాయి. వాటిని చూస్తూ వాల్మీకి అతని మనసునందు ఆనందమే, ఆ పక్షులు పొందుతుంది ఆనందమే. పాపం ఆ జీవులకు జ్ఞానం ఉండదు కదా! కేవలం ఆ శారీరక ఉపేక్ష చేతనే వారికి దొరికే అతి పెద్ద ఆనందం ఏమిటి పక్షులకు గాని, పశువులకు గాని అంటే కామోపభోగ సుఖమే అన్నిటికంటే గొప్ప ఆనందం వాటికి తెలిసింది ఆ శరీరాలకు. అలాంటిది అది చూసి ఆ వాల్మీకి ఆనందపడ్డాడు. పాపం వాటి లెవెల్‌కి, వాటి తారతమ్యానికి అవి ఆనందపడే ప్రయత్నం చేస్తున్నాయి. అనగానే ఒక్కసారిగా ఒక బాణం వచ్చి ఆ మగ క్రౌంచు పిట్ట యొక్క శరీరంలో దిగి ఆ బాణం బయటికొచ్చేస్తే రక్తస్రవం జరిగి మగ పిట్ట అలా కుప్పకూలిపోయింది. ఆయనకి ఒక్కసారిగా ఈ దృశ్యం చూడగానే ఏదో పాంచభాక్ష పరవన్నములు తింటున్నప్పుడు ఆ పంటి కింద ఒక్కసారిగా రాయి వస్తే, లేదా సామగానం వింటున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక పిచ్చి శబ్దం వస్తే ఎలా ఉంటుందో అలాగా ఆయన యొక్క రమ్యమైన స్థితి ఒక్కసారిగా కంటి ముందు ఒక రక్తస్రవంగా మారిపోయింది. చూస్తున్న ఒక దృశ్యంలో ఒక్కసారిగా మంచి పెయింట్ వేస్తున్నప్పుడు దాని మీద రంగు పూసేసినట్టుగా ఒక్కసారిగా రక్తం కనపడింది. అప్పుడు వరకు రామ 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 అని రామనామము చేత చాలా తన్మయత్వానందంలో, చాలా సాత్వికమైన మనస్సులోకి వెళ్ళాడో లేదో ఆ వాల్మీకి ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా చలించాడు. ఇప్పుడు మగపిట్ట కింద పడిపోయి, మగ కొంగ క్రింద పడిపోయి ఆ సరస్సు నిండా రక్తం అలాగా స్ప్రెడ్ అవుతుంటే ఆ ఆడకొంగ కొంగలా అరుస్తూ ఆర్తినాదంతో ఆ మగ కొంగ యొక్క శరీరం చుట్టూ ఆ బాధతో అరుస్తూ అరుస్తూ, ఎందుకంటే ఆ మైథున అనే ఒకే ఒక్క ఆనందం ఆ పక్షికి తెలిసినది. ఆనందం నుంచి దూరమైంది, తన తోడు మరణించాడు. ఆ రక్తం చూసుకుంటూ కిందపడి గిలగిల కొట్టుకుంటున్న
ఆ పక్షి యొక్క మానసిక పరిస్థితి చూసి ఆయన గుండె పూర్తిగా అంటే వాల్మీకికి అప్పటి వరకు చేసిన ధ్యాన సాధన ఒక పక్కన, రాముడి యొక్క ఔన్నత్యం తెలుసుకొని రాముడి యందు ప్రేమగా ఆ హృదయం మొత్తం నిర్మలమైపోయి అది వెన్నలాగైపోయింది. అది కరిగి కంటి వెంట అశ్రుధార కారిపోతూ వాల్మీకికి అసలు ఈ బాణం ఏ దిక్కున వచ్చిందని చూస్తే అక్కడ ఒక నిషాదవాడు కనీసం జాలి లేకుండా 2 పక్షులు ఆహ్లాదకరంగా ఉంటుంటే ఒక పక్షిని నేను చంపేశానే అనే కనీసం ఒక గిల్ట్ వాడి కళ్ళల్లో కనపడకుండా ఎప్పుడు పక్షిని దగ్గరికి వెళ్ళి దాని శరీరాన్ని తిందామా అన్నట్టుగా క్రూరంగా చూస్తుంటే ఆ మనసు కరిగిన వ్యక్తి ఇప్పుడు ఒక కావ్యం వచ్చింది ఆయన నోట్లోంచి ఆ నిషాదుడిని శపిస్తూ, ఓరి నిషాద, నీ మనసు మొత్తం క్రూరంగా బండరాయిలాగా మారిపోయి ఆ మైథునంలో ఉన్న 2 పక్షులను చంపి కనీసం చంపానన్న కించిత్ భావన లేకుండా కూడా ఒక బండరాయిలాగా నీ మనసు కరగకుండా ఆ శరీరం వైపు అలా చూస్తున్నావే, కాబట్టి ఎప్పటికీ కూడా నీకు ఒక ఆనందం కలగదు, ఈ భూప్రపంచం మీద కలగకుండా ఉండుగాక అని ఒక్కసారిగా శపించి కంటి వెంట నీళ్లతో మోకాళ్ల మీద కూలిపోయాడు వాల్మీకి. అసలు నిషాదుడికి ఏమీ అర్థం కాలేదు. అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది వాల్మీకిదంటే, ఆ రామనామము చేత ఆ రాముడి యొక్క అమృతం, ఆ నామ అమృతం శరీరంలోకి వెళ్ళి గుండె వెన్నైపోయింది దానిది. చాలా సాత్వికమైన, పరమసాత్వికమైన ఒక స్థితిలోకి ఉండిపోయాడు ఆ వాల్మీకి. ఒక చిన్న మరణాన్ని చూడలేకపోయాడాయన. అంటే ఆ ప్రేమమూర్తి రామచంద్రమూర్తి విపరీతమైన ప్రేమ ఆయన మనసులో గుండె నుంచి పొంగుకొచ్చేస్తుంది. కాబట్టి చిన్న పక్షుల యొక్క బాధని ఆయన చూసి జీర్ణం చేసుకోలేకపోయాడు. ఏమిటి పరిస్థితి అని ఒక్కసారి లోపల అనుకున్నాడు ఆయన. ఏంటి నేను ఇంత సాఫ్ట్ అయిపోయాను, ఎన్నో రకాల విషయాలు నా కళ్ళ ముందు జరుగుతాయే, దీనిని చూసి నేనెందుకు ఇలా క్షపించానని తర్వాత ఆయన గమనిస్తే ఏ శ్లోకంతో అయితే ఆయన శపించాడో అసలు ఆయన నోటి వెంట వచ్చే ఒక శాపం కూడా ఒక కావ్యంలాగా ఉంది. అదే సంస్కృతం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఏ మంత్రమైనా అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. అందుకనే మంత్రాన్ని తీసుకొని అంగన్యాస కరన్యాసములు చేయకముందు ఆ గాయత్రి అనుష్టుప్ ఛందలు చెప్పి అప్పుడు ధ్యానమంత్రంలోకి వెళ్తారు. అంటే అంగన్యాస కరన్యాసములను చేసి అనుష్టుప్ ఛంద దేవతలకు, గాయత్రి దేవతలకు ప్రార్థించి అప్పుడు ఆ ధ్యానమంత్రంలోకి వెళ్తే ధ్యానమంత్రంలో ఏ రూపమైతే ఉందో ఆ రూపమును నీ మనసున ధారణ చేసి అప్పుడు నువ్వు చెయ్యాలి ఆ మంత్ర జపం. అలాంటిది రామాయణ కావ్యాన్ని నారదుడి నోట్లో విన్న వాల్మీకి తన మనసులో రామధారణ జరిగిపోయింది. అందుకనే ఆ మనసు అంత నిర్మలమైపోయింది. ఎటువంటి చిన్న తప్పు చూడలేకపోతున్నాడు వాల్మీకి. అలాంటిది ఆయన నోటి వెంట వచ్చిన కావ్యం కూడా ఒక అనుష్టుప్ ఛందస్సులో వచ్చేసింది ఆ కావ్యం. ఆ శాపం ఒక కావ్యమైంది. ఏమిటిది ఇలా ఉంది అని ఆ తామస నదీ ఒడ్డున ఆయన ఒక్క నిమిషం, నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండవలసిన వ్యక్తినే, నేనే నిషాదుడి నుంచి ఇప్పుడు వాల్మీకి అయిన వ్యక్తిని సాధనతో, అలాంటిది నేనెందుకు ఇలా శపించాను అని అంతర్ముఖంగా వెళ్ళి ఆయన ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టాడో ఒక్క నిమిషం తన యొక్క మనోనేత్రం తెరుచుకొని తన కంటి ముందు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ తామస నది లోపల నుంచి వచ్చిన ఒక తామరకాండం మధ్యలోంచి దర్శనమిచ్చారు. దర్శనమివ్వగానే వాల్మీకి ఒళ్ళంతా జల్జరించి, ఎందుకంటే అప్పుడు వరకు బ్రహ్మర్షి అయ్యాడు కానీ బ్రహ్మదర్శనం జరగలేదు వాల్మీకి. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని మాత్రమే విన్నాడు. అంటే నారదుడు ఒక్కడ ఆశ్రమానికి రావటం వల్ల తన జీవితం ఎలా మారిపోతుందో, ఇప్పుడు వరకు వాల్మీకి బ్రతికింది ఒక పక్కనైతే ఇక నుంచి వాల్మీకి జీవితం ఇంకొక పక్కన ఉండబోతుంది. అలాంటిది తన యొక్క మనోనేత్రంతో, అంటే మాంసపు చక్షువులు బహిర్గతంగా మూసుకొని ఆ మనోనేత్రంతో బ్రహ్మని చూస్తే అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, నాయనా, నీకు నీ నోటి వెంట వచ్చిన కావ్యం ఏదైతే శాపం ఒక అనుష్టుప్ ఛందస్సు కావ్యంగా వచ్చిందో ఇదే ఈ రామాయణానికి మూలనాంది. ఇక్కడ నుంచి నీ మనసుని ఆ రామనామము మీద లగ్నం చేసి ఏదైతే
కోటి శ్లోకములు ఆ హయగ్రీవుడు చెప్తుండగా నేను విని బ్రహ్మని 4 తలలతో, 8 కళ్ళతో, 4 బ్రెయిన్స్‌తో ఎంతగానో అంటే బ్రహ్మ శరీరం ఆ కోటి శ్లోకములు విని నారాయణుడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి పూర్తిగా ఒక రమ్యమైన స్థితికి నేను చేరుకున్నాను. నేను అదే ఒక దానిని నారదుడికి చెప్తుంటే ఆ నారదుడు కూడా తన జీవితంలో ఒక మహోత్కృష్టమైన అధ్యాయంగా భావిస్తాడో అలాంటి ఈ రామాయణం నీ నోటి వెంట సమస్త భూమండలంలో మీరు చెప్పినట్టుగా పర్వతాలున్నంతకాలం, నదులున్నంతకాలం, సాగరాలున్నంతకాలం, చెట్లకు పూలు పూసినంతకాలం ఈ మహాకావ్యం ఈ భూమండలం మీద తిరుగునాడుతూనే ఉంటుంది. అలాంటి ఒక రామచంద్రమూర్తి ఇప్పుడు పట్టాభిషిక్తుడై ఆ అయోధ్యను ఏలుతున్నాడు వాల్మీకి. కాబట్టి నీ జీవితంలో నీ జన్మ ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు ఆ రామాయణ రహస్యాన్ని, ఆ రామాయణ కావ్యాన్ని నువ్వు నీ యొక్క సాధన పర్యంతం నువ్వు లిఖితపూర్వకంగా, గానపూర్వకంగా నువ్వు ఇవ్వవలసినది. దీని తర్వాత నీకు ఇక మోక్షమే అని చెప్పి ఆ బ్రహ్మ అంతర్లీనమైపోయాడు. ఇక ఒక్కసారిగా తామస నదీ ఒడ్డున వాల్మీకి కళ్ళు తెరవగానే తనకు ఎక్కడ చూసినా అక్కడ రామమయమే కలుగుతుంది. ఆ రామమయం కలగటం కాదు, ఏ మనోనేత్రంతో అయితే బ్రహ్మని చూశాడో ఆ మనోనేత్రంతో ఒక చెట్టు కింద రాముడు సీత మాట్లాడుకుంటున్న దృశ్యాలు, ఒక చెట్టు కింద రాముడు లక్ష్మణుడు పరిగెడుతున్న దృశ్యాలు, ఒక దగ్గర లంక దహన దృశ్యాలు, ఒక దగ్గర కిష్కిందలో ఆ హనుమత్ స్వామి రాముడి యొక్క పాదములు కడుగు దృశ్యాలు, విభీషణ పట్టాభిషేకం జరుగుతున్న దృశ్యాలు, ఆ సీత అశోకవనం కింద శోకిస్తున్న దృశ్యాలు, ఆ రాముడు సీత కలిసి అరణ్యములలో చేతుల్లో చేతులు పట్టుకొని ఆ ప్రేమమూర్తులుగా సంచరిస్తూ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉంటూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు. అసలు ఆయనకి మల్టీవర్స్ ఓపెన్ అయిపోయి ఒక దృశ్యం పైన కింద ఎడమ పక్కన మొత్తం రామాయణం కనబడుతుంది ఇప్పుడు వాల్మీకి. అసలు ఒక శరీరంలో ఉంటూ ఆ శరీరంలో మనసులో రామ అనే ఒక నామాన్ని ఆయన ధారణం చెయ్యటం వల్ల అంతా రామమయం అయిపోయింది. సృష్టి మొత్తం రాముడి యొక్క లీలలు అలా కనబడిపోతున్నాయి ఆయనకి. ఆయన శరీరం అది తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఇది విప్రలంబ భావం అని తన్మయత్వంలో పరమ తన్మయత్వానందభరిత స్థితి ఇది. ఇది బ్రహ్మకు కలుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రుడు ముందుకు నారాయణుడు వస్తాడో ఇంద్రుడికి కలుగుతుంది. ఆ బలికి కలిగింది వామనుణ్ణి చూస్తే. అలాంటిది ఇక ఈ ఋషి పరిపక్వించిన దృష్టిలో ఇక పూర్తి బ్రహ్మర్షిగా మారిపోయి ఇలాంటి ఒక కావ్యాన్ని ఇప్పుడు భూప్రపంచంలో మనుషులకు ఇవ్వాలి. కాబట్టి ఆయన మొత్తం రామాయణాన్ని యుద్ధకాండం వరకు చూసేశాడు వాల్మీకి. ఇక ఒక్కసారిగా ఆ మాంసపు చక్షువులను తెరిచాడు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆయన తన మనోచక్షువులతో ఆయనకి దివ్యదృష్టి కనబడిపోయిందనమాట. ఇప్పుడు ఆయన కంటి వెంట నీళ్లు కారుతూ ఆయన బోరుమని ఏడుస్తూ ఆ రామచంద్రమూర్తిని నేనెప్పుడు చూస్తానా, నేనెప్పుడెప్పుడు మళ్ళీ ఈ రామచంద్రమూర్తి దగ్గరికి నేను వెళతానా, భూభార హరణానికై వచ్చిన రామచంద్రమూర్తి ఒక మనిషి ఎలా బ్రతికాడో మనకు చూపించాడు. కాబట్టి అది సమస్త జనులకు ఎలా బ్రతకాలో నేను నా కావ్యం ద్వారా నేను ఈ భూప్రపంచానికి ఇస్తాను అని చేతిలో ఒక జలాన్ని తీసుకొని ఆయన సంకల్పం చేసి ఇప్పుడు ఎవరితో కూడా ఇక మాట్లాడకుండా తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయిన వాల్మీకి ఇక రామాయణాన్ని తాటాకుల మీద లిఖితపూర్వకంగా ఇక చెప్పబోతున్నాడు. ఏదైతే ఇప్పుడు వాల్మీకి మనసులో ఆయన రామనామాన్ని ధారణ చేసుకొని ఏదైతే చూశాడో అదంతా కూడా ఈ భూలోక వాసులకు ఎంత అవసరమో అంత ఇవ్వబోతున్నాడు. అందుకనే బ్రహ్మకు హయగ్రీవుడిచ్చింది 1,000,000 శ్లోకములు, బ్రహ్మ నారదుడికిచ్చింది మరి ఎన్నో శ్లోకములు, అంటే ఓ 50 లక్షల శ్లోకములు.
మనకు మనిషికి అర్థమయ్యి మనం రాముడి యొక్క తత్వం అర్థం చేసుకొని రామ మంత్రమునందు మనం నిష్టను పెంచుకొని ఆ రాముడి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని అది మనం బ్రతకటానికి ఆ వాల్మీకి ఇచ్చినది 24,000 రామాయణ శ్లోకములు. ఏ శోకము నుంచి అంటే ఆ 2 మగ కొంగ ఆడకొంగ సంగమ స్థితిలో ఆ మగ కొంగ పడిపోతున్నప్పుడు ఆయన శోకము నిండి వచ్చింది కాబట్టి ఆ శాపానికి కూడా శ్లోకమని పేరు. ఇప్పుడు అవే శ్లోకములు అదే అనుష్టుప్ ఛందస్సుతో 24,000 శ్లోకములను రామాయణ కావ్యాన్ని ఆ వాల్మీకి రచించబోతున్నాడు. సత్యయుగం నుంచి త్రేతాయుగాంతం వరకు ఎంతకాలం దీర్ఘంగా తపస్సు చేశాడో వాల్మీకి. అయినా సరే ఆత్మానందం అనేది కేవలం రామనామము ఆ రామాయణ కావ్యము తెలుసుకున్న తర్వాతే వాల్మీకి దొరికింది. అందుకనే మనం తాత్వికంగా దీన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞాన పరిపక్వ దిశలో జరిగేదే భగవదనుగ్రహం. జ్ఞాన పరిపక్వ దిశలో మొదలయ్యేదే నిజమైన భక్తి. అదే ఇప్పుడు వాల్మీకి యొక్క మానసిక పరిస్థితి. ఎందుకంటే ఇక రామనామం అనేది ఎంత పవర్ఫుల్ అంటే అసలు అది మనం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ రామనామమును జపిస్తే, రామనామమును మనం జపించాలన్న సంకల్పం మన మనసులో వచ్చినా ఇక మనకు గుడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. అంటే ఇక ఏ గ్రహస్థితిలో ఉన్నా, ఎంత దరిద్రంలో బాధపడుతున్నా, ఆ శరీరమునందు ఎన్ని రోగాలు ఉన్నా ఒక్కసారిగా త్రికరణ శుద్ధితో శరణాగతి పొంది ఆ రామనామము ఒక్కటి పట్టుకుంటే చాలు, రామచంద్రమూర్తిని నేను ఆశ్రయిస్తే చాలు అనే ఒక సంకల్పం ఒక జీవుడిలో కలగటమే వాడి ఉద్ధతికి అది ఒక ప్రథమ మెట్టు. ఇంకా ఎన్ని జన్మలెత్తినా మనమందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఏ జన్మలో అయినా మనం ఈ రామనామం అనేది మన జీవితాల్లోకి వస్తూనే ఉండాలి. ఎన్ని జన్మలెత్తినా ఈ రామాయణ కావ్యాన్ని మనం వింటూనే ఉండాలి. అది మన జీవితాలను మారుస్తుంది. కేవలం మోక్ష సాధనకు మాత్రమే రామాయణం పనికొస్తుంది. అందుకనే దీని ఫలశ్రుతులు సుందరాకాండ ఎందుకు పారాయణం చేయాలి, ఆ కాండ ఎందుకు పారాయణం చెయ్యాలని అంటే మాత్రం మళ్ళీ మీరు 1,00,000 కోట్ల లాటరీ టికెట్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే రామాయణాన్ని చేతిలో పట్టుకున్న వాల్మీకి మోక్షాన్ని పొందుతున్నాడు. అదే కాదు, అసలు ఇన్ని రోజులు రాని ఆత్మానందం కేవలం బ్రహ్మ చెప్పగా అక్కడ ఆయన మనోనేత్రంతో ఆ రాముడి యొక్క వైభవాన్ని చూసి తన్మయత్వానంద భరిత స్థితిలోకి జారుకున్నాడు. ఇలాంటి మహోత్కృష్టమైన అనుభవాలే కలియుగంలో ఒక త్యాగరాజుకి, ఒక రామదాసు లాంటి ఉత్తమోత్తములోకి దొరికింది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అన్నా పుట్టు, ఎలాంటి పనులన్నా చెయ్యి, పంచమహాపాతకాలే నువ్వు చేసుండొచ్చు ఈ శరీరం చేత, కానీ ఒక్కసారి రాముణ్ణి ఆశ్రయించి ఇక నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని అనుకున్న వాడికి ఈ రామాయణం అనేది వాడి జీవితాన్ని మార్చే ఒక గొప్ప మహోత్కృష్టమైన గ్రంథం. లిఖితపూర్వకంగా ఇక ఆ వాల్మీకి దాన్ని ఒక మహాకావ్యంగా ఇప్పుడు బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు రచించినప్పుడు ఎన్నిసార్లు ఆ రాముడి యొక్క స్మరణ, రామనామస్మరణ లిఖితంగా రామ రామ అని రాసుకొని ఆ కథలో జరుగుతున్న ఎన్ని ఉత్థాన పతనాలను చూసి ఆయన ఎంత మనసులో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాడో, నిజమైన ఆనందాన్ని పొందాడో, ఎన్నిసార్లు ఆయనకి తన్మయత్వ ఆనంద స్థితిలో ఆయన జారుకున్నాడో ఆయనకి, చెప్పిన నారదుడికి, ఆ బ్రహ్మగారికే తెలుసు. అలాంటి ఒక స్థితిలోకి మనందరం కూడా ఈ రామాయణాన్ని అర్థం చేసుకొని మనం ఆ ధర్మము, ఎందుకంటే ఏ మనిషి జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు ధర్మము మీద నిష్ట కలుగుతుందో ఆ మనిషి జీవితం గురించి మనం తెలుసుకుంటే అప్పుడిక ధర్మాన్ని మనం వదిలిపెట్టు. అందుకనే నోటి వెంట రామనామము, చేతిలో ఆ ధర్మము, ఈ రెండు ఆచరిస్తే ఒక జీవుడికి మోక్షం కన్ఫామ్, బెర్త్ కన్ఫామ్ ఇక వైకుంఠానికి వెళ్ళటానికి. అందుకునే 24వ మహాయుగంలో భృగు ఋషి యొక్క కొడుకైన ప్రచేతసుడు యొక్క దశమ సంతానంగా బయటికొచ్చిన ఈ రిక్ష
ఒక వాల్మీకిగా పరివర్తన చెంది ఆ బ్రహ్మ ద్వారా నారదుడి ద్వారా ఉపదేశం పొంది రామాయణ కావ్యాన్ని ఈ భూమి మీద ఉన్న జనులందరికీ ఇవ్వటమే కాకుండా ఆ 24వ ద్వాపర యుగంలో అతనే వ్యాసుడయ్యాడు. వాల్మీకిగా రామాయణాన్ని రచించి పూర్తి పునీతుడై ఆ రామచంద్రమూర్తినే తను దర్శించుకున్న వ్యక్తి ఇప్పుడు ద్వాపర యుగంలో మళ్ళీ ఆ వేదములన్నీ విభజన చేసి ఒక కలియుగంలో ఉన్న మనిషికి ఎంత వేదం అవసరం, ఎన్ని ఉపనిషత్తులు అవసరం, ఎలాంటి ఒక పురాణ వాగ్మయం అవసరం, ఎలాంటి ఒక సాధన ఇవ్వాలో చెప్పటానికి ఆయనే వ్యాసుడయ్యి ఆ మహాయుగం అయిపోయిన తర్వాత వైకుంఠధామాలను చేరుకున్నాడు. అంటే ఒక కేవలం ఆ చిన్న పిల్లవాడిగా తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పిపోయిన ఆ రిక్ష సప్తమహర్షులనే సాధు సంఘం కలిగి ఆయన తపము అనే ఒక యోగ సాధన చేసి తర్వాత నారదుడనే గురువు యొక్క ఆశీర్వాదము చేత ఆ భక్తి లోపలికి వచ్చి అంటే భక్తి సాధన చేసి పూర్తిగా నిర్మలమయ్యి ఒక బ్రహ్మర్షి స్థాయికి ఎదిగిపోయి అదే యుగంలో ఒక వ్యాసుడయ్యి సమస్త భూమండలాన్ని నడిపించాడు. ఈ సంగతిని మార్కండేయ ఋషి యుధిష్ఠిరుడికి ద్రౌపదికి చెప్తుండగా ఆ ధర్మరాజు కూడా ఎంతో తన్మయత్వానందభరితుడై ఇక ఆ రాముడు రాజ్యాన్ని ఏలినప్పుడు ఎలా ఏలతాడో అలాగ నేను ఈ 13 సంవత్సరాల అరణ్యవాస అజ్ఞాతవాసాలైపోయి ఆ కురుక్షేత్రం అయిపోయిన తర్వాత నేను రాముడినే మనసున ధరించి ఆ రాఘవుడినే స్ఫూర్తిగా నేను భూమండలాన్ని ఏలతాను అని భీష్మించుకున్నాడు యుధిష్ఠిరుడు. అందుకు ఆ ధర్మమునందు నిష్ఠ, ధర్మమునందు నిరీతి, ధర్మమునందు ప్రగాఢమైన విశ్వాసము కల్పించటానికి ధర్మరాజు లాంటి వాడికి, ద్రౌపది లాంటి స్త్రీమూర్తికి, పాండవులకు, అక్కడున్న యోగి పుంగవులకు మార్కండేయ ఋషి చెప్పాడు. అందుకనే మనం మళ్ళీ లాస్ట్ తాత్వికంగా అర్థం చేసుకోండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది శ్రీమన్నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పుడైనా చేసే ఒక ప్రయోజనం. ఎలా చేస్తాడిది? శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. ఈ 2 పనులు చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. ధర్మము ఎవరు ఆచరిస్తారో వారికి మాత్రమే పట్టాభిషేకం. అందుకునే రామావతారంలో తానే ఒక నరుడుగా బ్రతికి ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి పట్టాభిషేకం, ధర్మ పట్టాభిషేకం రాముడికి జరిగింది. ఎప్పుడైతే యుద్ధకాండం అయిపోయిన తర్వాత, రావణవధ తర్వాత విభీషణుడిని అక్కడ ఆయన ఒక చక్రవర్తిగా స్థాపించాడో, పట్టాభిషేకం చేశాడో, రాగానే రామ పట్టాభిషేకం జరిగింది. ఆ రామ పట్టాభిషేకం జరిగినప్పుడు ధర్మానికి పట్టాభిషేకం జరిగింది. ధర్మదండనాన్ని చేతిలో పెట్టుకొని 11,000 సంవత్సరాలు భూమిని ఏలుతున్నప్పుడు ఎప్పుడూ కూడా భూమి మీద రోగం రాలేదు. ఒక తండ్రి పిల్లడికి పిండ ప్రదానం చేయలేదు. ఒక భార్య విధవ కాలేదు. ఎప్పుడు కూడా సుమంగళిగానే చనిపోయిందంట. రాముడు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అసలు ఎలాంటి ఒక పరిస్థితి ఉంది అంటే, ఎంత ఏసీ అవసరమో అంటే మీకు ఎండకి బాధపడటమో, చలికి ఇబ్బంది పడటాలో లేదు. ఒక చర్మానికి ఏది సరైన ఉష్ణోగ్రతో అలాంటి ఒక ఉష్ణోగ్రతనే దేవతలందరూ భూమండలానికి ఇచ్చారు. అసలు దేవతలు వాళ్ళు ధర్మముని ఎలా పట్టుకోవాలో కింద ఒక ధర్మచక్రవర్తి అయిన రామచంద్రమూర్తిని చూసి నేర్చుకున్నారు. అందుకు రామచంద్రమూర్తికి ఆ ధర్మ పట్టాభిషేకం జరిగింది త్రేతాయుగంలో. అది విన్న ధర్మరాజు ఇప్పుడు ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి కృష్ణుడు గాడ్ ఫాదర్లా వచ్చి ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడు. అందుకనే ఒక అవతారంలో ధర్మం తను ఆచరించి చూపించి స్వయం పట్టాభిషేకుడై రామచంద్రమూర్తిగా ఉంటాడు. అందుకనే ఇవాల్టికి మనం ఎప్పుడు ఒక రాజ్యం ఎలా ఉండాలి అంటే అది రామరాజ్యంలాగా ఉండాలని మనందరం కోరుకుంటాం. అలాగే ఈ ద్వాపరయుగాంతంలో ఆ ధర్మమును ఎన్ని వైక్లభ్యాలు వచ్చినా పట్టుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణమూర్తి ఆ రామచంద్రమూర్తినే మనసులో నిలుపుకొని, రాఘవుణ్ణి మనసులో నిలుపుకొని ఆ ధర్మరాజు రాజ్యాన్ని ఏలబోతున్నాడు కాబట్టి ఆయనకు పట్టాభిషేకం. ఒక అవతారంలో ధర్మాన్ని ఆచరించి చూపిస్తాడు. ఒక అవతారంలో అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందో ఆయన ఆ యుగ ధర్మాన్ని బట్టి చూపిస్తాడు. ఒక దగ్గర తనే ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి పట్టాభిషేకం. ఇంకొక దగ్గర ధర్మాన్ని ఆచరించిన యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం.
కాబట్టి ఆ వాల్మీకిలాగా మనందరం కూడా ఇప్పుడు వాల్మీకి రాసిన ఈ 24,000 ఈ రామాయణం అనే మహాకావ్యాన్ని అర్థం చేసుకొని ఎన్నోసార్లు మనందరం కూడా ఆ రామనామ స్మరణ చేత ఎంతో తన్మయత్వానందభరితం పొంది ఈ ఇహము మీద మమకారమును చంపుకొని ఈ కామక్రోధ లోభమోహమాశ్చర్యములు ఆశ అనే ఒక పెనుభూతము చేత బాధింపబడకుండా చేతిలో ఆ జపమును నోటి వెంట రామనామమును నిత్యము స్మరిస్తూ మోక్ష సాధన చేద్దాం అనే ఒక విషయం దగ్గర నేను ఇవాళ ప్రథమ ఘట్టమైన ఈ వాల్మీకి ఈ రామాయణాన్ని ఎలా రచించాడో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అసలు ఈ మహోత్కృష్టమైన మహాకావ్యంలో ఏం జరగబోతుందో బాలకాండలోకి నెక్స్ట్ ఎపిసోడ్లో మనందరం వెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, కృష్ణ చైతన్య గారు చెప్పిన ఆ రాముని వర్ణన వింటుంటే మన హృదయం ఆర్ద్రతతో ద్రవించిపోతోంది. మనందరికీ రామాయణం దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం ద్వారా మొదలవగా అసలు రామాయణం మాత్రం హయగ్రీవుడు కోటి శ్లోకాలతో బ్రహ్మదేవుడికి చెప్పినట్టు, ఆ తరువాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించినట్టు, ఆ తర్వాత నారదుడు ఈ భూమి మీద ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి వారికి చెప్పినట్టుగా మనకి అర్థమవుతోంది. నారదుని ద్వారా విన్న వాల్మీకి మహర్షి ఎంతో ఆర్ద్రతతోటి అమితానందంతో తన సంధ్యావందనాది క్రియలు చేసుకోవడానికి తమసానది ఒడ్డుకి వెళ్ళి ఎంతో పారవస్యంలో మునిగిపోతారు. అక్కడ మగ క్రౌంచపక్షి మరణంతో ఆడక్రౌంచపక్షి ఆవేదనను చూసిన వాల్మీకి అమిత శోకానికి గురయ్యి ఆ శోకంలోంచి వేటగాడిని శపిస్తారు. ఆ వేటగాడిని శపించే క్రమంలో వచ్చిన శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో వస్తుంది. ఆ అనుష్టుప్ ఛందస్సులో వచ్చిన శ్లోకమే వాల్మీకి మహర్షి యొక్క శోకం నుండి పుట్టిన శ్లోకమే రామాయణానికి నాందిగా మొదలవుతుంది. ఆ మహామహిమాన్విత రామచంద్రమూర్తి గురించి తెలుసుకున్న వాల్మీకిలాగే మన హృదయాలు కూడా ఎంతో ఆనందంతో తన్మయత్వ భావనలో ఉన్నాయి. ఇదే తన్మయత్వ ఆనందంతో వచ్చే భాగంలో బాలకాండలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎదురు చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.